నిన్నటి రోజున నేను మీతో వివాహానికి సంబంధించినటువంటి ఆ వైదిక ప్రక్రియ గురించి కొంత మాట్లాడుతుండగా ప్రసంగాన్ని పూర్తి చేయడం జరిగింది. గౌరీ తపస్సు లేదా గౌరీ పూజ అన్నదాన్ని వధువు చేయవలసి ఉంటుంది అని మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను. అయితే ఇవాళ రోజున మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఎక్కడున్నది అన్నది దిగ్ది దాని గురించి మాట్లాడడం నా లక్ష్యం. అది కేవలం ఆడపిల్లి వారికి సంబంధించినదేనని, దానితో మగపిల్లి వారికి ఏమీ ప్రమేయం లేదని, వాళ్ళ ప్రమేయం ఎప్పుడు అంటే పీటల మీద కూర్చున్న తర్వాత మాత్రమే అని అనుకుంటుంటారు. కానీ అది పొరపాటు అభిప్రాయం. గౌరీ పూజ చేసేటటువంటి పెళ్లి కూతురు దగ్గరికి అత్తమామలిద్దరూ కలిసి చక్కగా పూల బుట్ట పళ్ళ బుట్ట పట్టుకుని వెళ్ళాలి. దీన్ని కంధ అంటారు. కంద కాదు, కంధ. కంధ అంటే ఒక బుట్టతో పువ్వులు పట్టుకుంటారు, ఒక బుట్టతో పళ్ళు పట్టుకుంటారు. తనకి కాబోయే కోడలతో అత్తమామలకి ఏర్పడేటటువంటి అత్యద్భుతమైనటువంటి పరిచయం అది. ఇది వైదికమైనటువంటి అభ్యున్నతిని కోరినటువంటి అత్తమామలు చేస్తారు. వాళ్ళ బుట్ట పట్టుకెళ్ళి అక్కడ ఇస్తారు. ఇచ్చి, అమ్మా నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చే ముందు గౌరీ పూజ చేసి పీటల మీదకి వస్తున్నావు. నాకు తెలుసు ఎందుకు చేస్తున్నావు గౌరీ పూజ. నీవు నిత్య సౌభాగ్యంతో ఉండాలని, 10 కాలాలు పసుపు కుంకాలతో ఉండాలని ఈ పూజ చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి పూజ చేత నా కుమారుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. నువ్వు ఇన్నాళ్ళు చేసినటువంటి పూజలు, ఇన్నాళ్ళు చేసినటువంటి నోములు ఉత్తమమైనటువంటి వరుడు రావాలని. ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైన ఆనందంతో ఉన్నావు. నాకు వచ్చిన వరుడు మంచి వరుడు అని. నువ్వు అలా సంతోషించడం వెనక నా అభ్యున్నతి ఉంది. నేను మామగారిని. నాకు రేపొద్దున్న మనవలు, నా వంశం పెరగడం నీ వల్లనే జరుగుతుంది. తల్లి, నువ్వు గౌరీదేవిని ఆరాధన చేసి పీటల మీదకి వస్తున్నావు. కాబట్టి నువ్వు ఇంత గొప్ప పూజ చేస్తున్నప్పుడు నేను నీకు చేస్తున్న మొదటి బహుమానం ఈ పూలతో పూజ చేసి ఈ పళ్ళని నివేదన చెయ్యి అని అత్తమామలు అక్కడ పెడతారు. కాబోయే కోడలు వధువు తప్పకుండా మామగారిచ్చినటువంటి పుష్పాలతో గౌరీదేవిని అర్చన చెయ్యాలి. అమ్మవారిని ఆరాధన చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ఫలితం అంతా ఇంత కాదండి. ఎందుకో తెలుసా? అక్కడ ఒక పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి వ్యాఖ్యాతలు చెప్పారు. ప్రతి నక్షత్రానికి గండం ఉంటుంది. ప్రతి నక్షత్రానికి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఆడదాని మెడలో మంగళసూత్రం ఎంతకాలం ఉంచాలి అన్న దాని మీద పూర్తి అధికారం ఎవరిది అంటే కేవలం అమ్మవారిది, కేవలం సర్వమంగళాదేవతది. ఆవిడ అనుగ్రహం కాని ఉందో, ఆవిడ్ని కాని ఆడది స్మరిస్తూ ఉన్నదో, తెల్లవారి లేవగానే అమ్మవారి పూజలో భార్య నిమగ్నమై ఉందనుకోండి, నిద్ర లేస్తూనే మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటారు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని లేస్తారు. మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందిట, గండకాలం వచ్చింది ఈవిడ భర్తకి. ఇవాల్టి రోజున అతను శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి క్షణం వచ్చేసింది. ఈ పిచ్చి దానికి తెలియదు. లేచి మంగళసూత్రాల కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటోంది. నన్ను నమ్మింది, అందుకని మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంటోంది. ఆనాడు పీటల మీదకి వచ్చే ముందు నన్ను ఆరాధన చేసి వచ్చింది. ఇప్పటికీ ఆవిడ కోరుకునేది నన్నే నమ్మి భర్త ఉండాలని కోరుతోందని. ఆవిడ ఏం చేస్తుందంటే, ఇప్పుడే నేను కారులో వస్తుంటే ఉమామహేశ్వర స్తవం వినపడింది, శంకరాచార్య కృతం. మోహన్ రావు కారులో నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆ తల్లికున్న గొప్ప శక్తి ఏమిటంటే అమంగళాన్ని తీసేస్తుంది. తీసేసి భర్త యొక్క గండాన్ని తప్పించేసి దాన్ని ఒక చిన్న ప్రమాదంగా మారుస్తుంది. అంటే దానివల్ల అతని యొక్క జీవనంలో ఏమి భంగపాటు రాదు, కానీ ఒక ప్రమాదం మాత్రం జరుగుతుంది. ఇది ఇంకొకలా జరిగి ఉంటే అని మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టి ఉండేవాడు అని మీకు అర్థమవుతుంది. ఇదే మధ్యలోకి వచ్చి అమ్మవారు నిలబడ్డామంటారు. ఇది ఆడది చేసి పీటల మీదకి వస్తుంది. ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం.
మగవాడికి గండం తప్పడం అనేది దేనివల్ల తప్పుతుంది అంటే తండ్రి గారు చేసిన మృత్యుంజయ హోమం వల్ల తప్పచ్చు. కానీ నిద్రమంచం మించి లేస్తూ ఆడది కళ్ళకద్దుకున్న మంగళసూత్రాలున్నాయే అవి భర్త యొక్క ఆయుర్దాయానికి నిర్ణయం అవుతాయి. అందుకే ధర్మశాస్త్రం ఎంత గొప్ప విధిని విధించిందంటే నెలకి కురిసే 3 వానల్లో ఒక వర్షాన్ని ఆడవాళ్ల యొక్క ధర్మ ప్రవర్తనకి ఇచ్చేశారు. ఆడది ధార్మికమైన నడువడితో ఉంటే, ధార్మికమైన నడువడి అంటే భర్తని అనుగమించడం, ఆ భర్త అభ్యున్నతిని కోరుకునేదైతే నెలకి 3 వానల్లో ఒక వర్షం వాళ్ళ వల్ల కురవాలి అని నిర్ణయం చేశారు. నా దృష్టిలో అయితే ఈ వానలు ఇంకా పడుతున్నాయి అంటే అది ఆడవాళ్ల వల్లే. వాళ్లకున్నంత కృతజ్ఞతాభావం ఎవ్వరికీ ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, అమ్మవారి యందు నిష్ఠ లేకుండా చాలా కేవలం స్వల్ప విషయాలుగా తీసుకున్నటువంటి వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులైనటువంటి వాళ్ళు ఇటువంటి ప్రమాదాలకి గురైపోయి చాలా చిన్న వయస్సులో భర్తలు శరీరాన్ని వదిలిపెట్టేస్తే అలో లక్ష్మణాని ఏడుస్తూ జీవితం గడుపుతున్నటువంటి స్త్రీలు నాకు తెలుసు. నేను ఇది ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు, వైదిక సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నానంతే. కాణిపాకం వెళ్ళినప్పుడు నన్ను ప్రత్యేకం గుడి దగ్గరికి వచ్చి ఒక్కసారి రమ్మని కారులో తీసుకెళ్లారు. నాతో వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్పుడు ఉండుంటే ఆ జ్ఞాపకం ఉండుంటుంది వాళ్ళకి. మీరు ఉన్నట్టున్నారు, అచ్చయశాస్త్రి గారు లేదో పెద్ద బృందంతోనే వెళ్ళానప్పుడు నన్ను ఒక కుటుంబం ప్రత్యేకం తీసుకెళ్లిన తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు ఏడిచారు నా దగ్గర. ఆ పిల్లకి పెళ్లి చేసి కొడుకు పుట్టినటువంటి కొద్ది కాలానికే వెళ్ళిపోయాడు భర్త. ఈ గండాన్ని తప్పించే శక్తి ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా అండి? భార్య చేతిలో ఉంటుంది. ఆమెకి అందుకే 2 ప్రధాన లక్షణాలు ఉంటాయి వివాహంలో. ఆడదాని బొట్టు అత్యంత ప్రధానం. అందుకే అమంగళత్వం ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడే కనపడుతుంది. నేను ఒకవేళ జాతకం చూపించడం అనేది చేసినా ఈమె నక్షత్రాన్ని, జన్మ నక్షత్రాన్ని సరిగ్గా నిర్ణయం చేశారో చేయలేదో పాద నిర్ణయం చేసినప్పుడు ఈ నక్షత్రాల్ని జాతకాన్ని చూడడంలో తగిన శక్తివంతుడు చూశాడో చూడలేదో, చూడకపోతే ఏమవుతుంది, ఆమెకి వైధవ్యం ఉంటే తన కొడుకు వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోకుండా ఉండడం కోసమని సనాతన ధర్మంలో ఒక గొప్ప ప్రక్రియ ఒకటి చేస్తారు. మంగళసూత్రం కట్టే ముందు తిన్నగా మంగళసూత్రం కట్టించరు. ఎందుకంటే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటాడు, నేనున్నానని గుర్తు. ఈ మాట అనే ముందు వరుడితో ఒక పని చేయిస్తారు. పక్కన కూర్చోపెట్టి దర్భతోటి అభిమంత్రణ చేసి ఒక మంత్రం చెప్తారు. ఆ సమయంలో నేను నీ నొసటన వ్రాయపడినటువంటి దౌర్భాగ్యమును తుడిచివేయుచున్నాను, నేనన్న ఈ మాట దేవతల చేత ఆశీర్వదింపబడుగాక అంటాడు వరుడు. అని దర్భని నీట ముంచి ఆమె యొక్క 2 కనుబొమల మధ్యలోంచి పైకి ఇలా అంటాడు. అన్నప్పుడు లలాటమునందు బొట్టు పెట్టుకునే దగ్గర దౌర్భాగ్యం ఉంటే, అనగా వైధవ్యము రాశి ఉంటే ఆ ఒక్క సమయంలోనే దేవతలు తొలగిస్తారు. అది ఆడదానికి వరం వివాహ సమయంలో. నేను ఎక్కడ బాధపడుతున్నానంటే యథార్థంగా ఇంత గొప్ప విషయం వాళ్ళిద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. నీకే అధికారం ఉంది వీడియో కోసం, ఫోటోగ్రాఫ్ కోసం వాళ్ళ జీవితాల్ని పాడు చేసే అధికారం నీకుందా? నువ్వెందుకు వీడియో వ్యామోహానికి లొంగిపోయి వాళ్ళ జీవితాల అభ్యున్నతికి సంబంధించిన విషయాన్ని అంత తేలిక దృష్టితో ఎందుకు చూస్తున్నావు? ఎందుకు అస్తమానం వీడియో వైపు? వాడికి ఏం తెలుసు వీడియోగ్రాఫర్కి? వాడికి ఏమీ తెలియదు, ఆల్రావు వాడికి. నేను వీడియోగ్రాఫర్ని కూడా తప్పు పట్టను, వాడి జన్మ అంతే. వాడు బూట్లు వేసుకుని వేదిక మీదకి వస్తాడు. బూట్లు వేసుకుని వేదిక మీదకి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఇవాళ మన దౌర్భాగ్యం అంతా ఎక్కడుందంటే, పెళ్లికి ఒకళ్ళు పిలిస్తే బూట్లు వేసుకునే అలవాటున్నా చెప్పులు వేసుకుని వెళ్లి చెప్పులు విప్పి వేదిక మీదకి ఎక్కాలి. బూట్లతో వేదిక మీదకి ఎక్కుతున్నారు. బూట్లతో వేదిక మీదకి ఎక్కినప్పుడు అక్కడ అగ్నిహోత్రం చేస్తారు. అక్కడ ఇంద్రాణి దేవతలు వస్తారు ఆ వేదిక మీదకి. 32 జ్యోతుల రూపంలో వచ్చేది శచీదేవి వస్తుంది. ఆవిడే వివాహాన్ని నిర్ణయం చేస్తుంది. ఆ దంపతుల యొక్క సౌభాగ్యాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే శచీదేవి నిర్ణయం చేస్తుంది. అటువంటి శచీదేవి ఉన్న చోట ఆ మధ్యలో బట్ట పట్టేటప్పుడు సరిగ్గా బట్టరు. ఆ బట్ట తీసి అక్కడ పడేస్తారు. దాన్ని బూటుకాళ్లతో తొక్కుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవతల ఆగ్రహానికి గురైతే ఎవడు రక్షిస్తాడనుకుంటున్నావు? ఈ ప్రవర్తించిన వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. జీవితంలో భంగపాటు వస్తే
దాన్ని దిద్దగలిగినది ఉండదు. ఆ జీవితం అక్కడితో అలా వెళ్ళిపోవలసింది. ఎందుకు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం? ఎందుకంత వ్యామోహం? వీడియో లేని పెళ్లిళ్ళు మన తల్లిదండ్రులు మన తాతలు చేసుకుని సుఖంగా కాలం గడపలేదా? వాళ్ళందరూ షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్లే. షష్ఠి పూర్తి భార్య పక్కన లేకుండా అవకాశం లేనటువంటి దంపతులు మన తండ్రికి ముందున్నటువంటి దంపతుల్లో ఇంచుమించు ఎవ్వరూ లేరు. అక్కర్లేని గొడవలన్నీ ఎక్కడొస్తున్నాయో తెలుసా అండి? పెద్దలమైనటువంటి మనమే బాధ్యులు. నేను ఇవాళ ఇంత ఆర్తితో మీతో మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే, వివాహ క్రతువు మీకు తెలియదని కాదు, నేను చెప్పక్కర్లేదు. పురోహితుడిని మంత్రాలకు అర్థం చెప్పమంటే చెప్తాడు, కానీ దాని వ్యాఖ్యానంలో సమన్వయం మీకు తెలియాలని నేను చెప్తున్నాను. కనుక గౌరీ తపస్సు అనేది అంత గొప్పది. అత్తమామలు చక్కగా వేళ పట్టున వెళ్ళాలి. నేను ఈ మధ్య పెళ్లిళ్లకు వెడితే ఎంత అసహ్యం వేస్తోందో నేను చెప్పలేను. 8:30 సుముహూర్తం అంటే 8 గంటలకి కూడా పెళ్లి కొడుకు రావట్లేదు. 8 గంటలకి పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు కూడా ఓలడంత పిచ్చి వైదికమైనటువంటి క్రతువు పట్ల నిర్లక్ష్య ధోరణి. బ్రహ్మస్థానంలో కూర్చుని ఉంటాడు పురోహితుడు, ఆయనకి నమస్కారం చేసి వెళ్లి కూర్చుని చక్కగా వివాహం చేసుకోవాలి. ఎంతమంది ఇవాళ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుణ్ణి మీరు నమస్కరించి కూర్చోండి అని చెప్పి మనం కూర్చోబెడుతున్నాం. ఒకవేళ ఆ సమయంలో పెద్దలు ఎవరైనా శాస్త్ర పాండిత్యం ఉన్నవాళ్లు లోపలికి వచ్చారనుకోండి, ఉత్తర క్షణంలో వాళ్ళని వెంటనే తీసుకెళ్లి వేదిక మీదకి నమస్కారం చేయించాలి. ఎంతమందిని చేయిస్తున్నాం ఇవాళ అలాగా? అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి గౌరవ మర్యాదలతో భోజనం ఎంతమందిని పెడుతున్నాం? ఇవాళ మనం వివాహం పేరు చెప్పి వైదిక క్రతువునంతటినీ అవమానిస్తున్నాం. గౌరీ తపస్సు అంటే కంధ తీసుకెళ్లాలి. అత్తమామలు తీసుకెళ్లి చక్కగా పూజ చెయ్యమని అడగాలి కోడల్ని. ఆమె పూజ చేసేటప్పుడు తప్పకుండా తనంత తానుగా రోజు చెయ్యవలసింది ఒకటి ఉంటుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందేది దేని చేతో తెలుసా అండి? ఆవిడ చల్లబడేది, సంతోషించేది గంధానులేపనం చేత సంతోషిస్తుంది. గంధానికి మంత్రం ఉంది. గంధద్వారాంధురా దరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్పయే శ్రియం అని. ఆడపిల్లని ఆ రోజున తండ్రి అమ్మా నాన్న గంధం తీ అని అడిగి గంధం తీయించాలి. తీయించి చక్కగా ఒక పాత్రకి ఆ గంధాన్ని రాసి సానమించి తీసి గంధం ఎప్పుడూ పూజ చేయకూడదు. అందుకని ఆ ఒక పాత్ర అంచుకి గంధం రాయించి ఈ గంధ పాత్ర అక్కడ పెట్టుకుని ఆడపిల్ల అమ్మవారికి అయ్యవారికి పాదాలకి గంధాన్ని అనులేపనం చెయ్యాలి. సుముహూర్తానికి పెళ్లి కొడుకు సమయానికి రాక, పెళ్లి కూతురు సమయానికి రాక. నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను నిష్టంతా దేని మీదంటే, జడ ఇలా వేసుకుని ఫోటో తీయించుకోను, ఇలా వేసుకుని ఫోటో తీయించుకోను. ఆ ఫోటోగ్రాఫర్లు కూడా ఎన్ని ఫోటోలు తీద్దాం ఎంత డబ్బు వస్తుంది. కుర్చీలో కూర్చుని ఫోటో, ఇటు తిరిగి ఫోటో, అటు తిరిగి ఫోటో. గౌరీ తపస్సుకి సంబంధించినటువంటి నిష్టే లేదు. అక్కడ కూర్చుని అమ్మవారిని అక్కడ పెడతారు. తళుక్కు తళుక్కు తళుక్కని అమ్మవారి మీద మెరుపులు మెరుస్తూనే ఉంటాయి. గౌరీ తపస్సు చేసేటప్పుడు నువ్వు నిష్ఠతో చెయ్యి. తర్వాత కావాలంటే అయిపోయిన తర్వాత నమస్కారం చేస్తూ 2 ఫోటోలు తీయించుకో. ఎందుకు ఆ వ్యామోహం? ఎందుకు ఆ వీడియో వ్యామోహం ఏమిటా? ఫోటోలు వ్యామోహం ఏమిటి? నువ్వు చేసేది నీ జీవితానికి అంతటికీ ఆలంబనం అవుతున్న పని చేస్తున్నావు. ఆ సమయంలో నువ్వు ఉండవలసినటువంటి శ్రద్ధాభక్తులు అవే నీకు. ప్రతి తండ్రి కూడా ఈ మర్యాద పాటించాలి. తను పెట్టుకున్నవాడే వీడియోగ్రాఫర్. అదేం ప్రభుత్వం పెట్టిన నిర్బంధం కాదు. ఎక్కడ పెళ్లి జరుగుతోందో అక్కడికి వీడియోగ్రాఫర్లు వస్తారని నువ్వే కొని తెచ్చుకున్నావు. ఎందుకంత వ్యామోహం? దానికోసం వేలకి వేల రూపాయలు ఇవ్వడం. అన్ని వేలు ఇచ్చాం కాబట్టి చాలా ఫోటోలు చాలా వీడియో బాగా రావాలనో వెర్రి కోరిక. ఏమిటి చూస్తావు వీడియో? నువ్వు అమ్మాయి బతుకు చూస్తావా, వీడియో చూస్తావా? తీయించుకో, నేను కాదంటలేదు. ముందు ఒక్కసారి గౌరీ పూజ అంతా అయిపోయిన తర్వాత లఘువుగా అమ్మా నన్ను క్షమించు, ఇది అందరి సంతోషం కోసం చేస్తున్నాను, దీన్ని ఆ హృదయంతో నన్ను మన్నించు అని నువ్వు ఒకసారి నమస్కారం చేసి, ఒకసారి గంధానులేపనం, ఓ పువ్వు వేస్తున్నట్టు, ఒక నమస్కారం చేస్తున్నట్లు 2-3 తీనైనా, అంతకన్నా అక్కర్లేదు, అంతకన్నా వద్దు. నువ్వు చెప్పులు విప్పి వచ్చి వీడియో తీస్తావా అని అడిగి వాడిని రమ్మని చెప్పాలి.
కాబట్టి అలా గౌరీ తపస్సు చేసి మగ పెళ్లివారు తెచ్చినటువంటి కంధని స్వీకరించి పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చి వేదిక మీద కూర్చుంటాడు. వేదిక మీదకి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు కన్యాదాత ఒక మర్యాద చేయవలసి ఉంటుంది. కన్యాదాత మొట్టమొదటే వరుడికి చేసేటటువంటి మర్యాద ఏమిటో తెలుసా అండి? కొత్త దర్భాసనం ఒకటి కొనాలి. అయితే అసలు ఎవ్వరింట్లోనూ పెళ్లికి ఈ మర్యాదలే లేవు. ఇవాళ దర్భాసనం కొన్నారా అని అడిగారు అనుకోండి, అది ఎందుకండి అని అడుగుతారు. దర్భాసనం ఒకటి కొని పెండ్లి కుమారుడు వివాహానికి రాగానే ఇటువంటిది ఒక కొత్త ఆసనం కానీ ఒక దర్భాసనం కానీ తీసుకొచ్చి వెయ్యాలి. ఎందుకో తెలుసా అండి? ఆ వస్తున్నవాడు పెళ్లి కొడుకు కాడు, వాడు శ్రీ మహావిష్ణువు వస్తున్నారు వేదిక మీదకి. మంత్రాలన్నీ అలాగే పెడతాయి ఆయనకి. విష్ణువు వచ్చి కూర్చుంటున్నప్పుడు ఆయనకి ఆసనం సమర్పయామి. నీ జీవితం మొత్తం మీద ప్రత్యక్షంగా నువ్వు శ్రీమన్నారాయణుడికి ఆసనం ఇవ్వగలిగినటువంటి భాగ్యం ఒక్క నీ కుమార్తె పెండ్లిలోనే. కన్యాదానం చెయ్యాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు ఆడపిల్లలు లేని వాళ్ళు, ప్రసాద్ బాబు గారు లాంటి వాళ్ళు. ఎందుకో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువుకి ఆసనం వేద్దామని, అందుకోసం శ్రీ మహావిష్ణువు చేతులు కడుగుదామని. అందున ఇక వరుడు గొప్ప వైదిక సంప్రదాయం ఉన్నవాడు, పరమ భాగవతోత్తముడు, మంచి కుటుంబంలో పుట్టినవాడు, పండితాంశ ఉన్నవాడు అనుకోండి. అటువంటి వాడికి దర్భాసనం వేయడం, అటువంటి వాడి కాళ్లు కడగడం, అటువంటి వాడికి కన్యని దానం చేయడం ఎంతటి భాగ్య విశేషం సహృదయుడైతే. అటువంటి వాడికి దర్భాసనం వేసి చక్కగా మామగారు నిలబడాలి. అత్తగారు పక్కన నిలబడి ఆ దర్భాసనం వేస్తున్నప్పుడు ఆయన చెయ్యి ఆవిడ పట్టుకోవాలి, ఆయన కుడి చేతిని పట్టుకుని దర్భాసనం వేసి, నాయన దీని మీద కూర్చో అని అడగాలి. అడిగితే పెండ్లి కుమారుడు దీని మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆయనకి రక్షాబంధనం కడతారు కుడి చేతికి. అంటే ఈ కార్యక్రమం మీరు ఏది తలపెట్టినా దాన్ని భగ్నం చెయ్యడానికి భూతప్రేత పిశాచాలు కూడా వస్తాయి. భూతప్రేత పిశాచాలు రావడానికి చాలా సులువైనటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటికి ఏమిటో తెలుసా అండి? మొట్టమొదటిది షామియానా సప్లయర్స్ దగ్గర ఉంటాయి. నేను ఇలా అన్నాను ఏమనుకోకండి, ఎందుకంటే వాడు ముందు రోజు దేనికి వేశాడో షామియానా దాన్నే తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడు. వాడికి ఏమి ఇంకా భేదం ఉండదు. అది దేనికి ఆచ్ఛాదనైందో తెలియదు, దానికి ఎందుకు తీసుకెళ్లి వరుణ్ణి నించోబెడుతున్నావు నువ్వు, దాని కింద మధుపర్కం ఇస్తున్నావు. అందుకే షామియానా అన్నది మనకి లేదు. కొబ్బరాకుల పందిరి ఇంటి ముందు పెండ్లిరాట వెయ్యడం అంటే ఓ స్తంభం కట్టేసి దానికి మావిడే కట్టమని కాదు. పందిరి వెయ్యి, పెండ్లి కుమారుడు నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ పందిరి కింద నించోపెట్టాలి, వాడికి సర్వశ్రేయస్సు కలుగుతుందని. అంతేగాని దిక్కుమాల షామియానాలు అన్ని పట్టుకొచ్చి అక్కడ వేసేస్తే ఏమో ఆ షామియానా దేనికేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాడో వస్త్రానికి అశౌచం అంటుకుంటుంది. ఏమనుకోకండి, ఇక్కడ ఎవరైనా షామియానా సప్లయర్స్ వాళ్ళు ఉంటే తెలిసిందా, నేను ఏదో ఉన్న విషయాన్ని చెప్తున్నాను అంతే. అందుకని పాత్రలు అంతే, ఎక్కడికి వెళ్ళొచ్చాయో తెలీదు, అవి కడిగారో తెలీదు, కడగలేదో తెలీదు, అవి ఎలా నువ్వు ఆతిథ్యంలో వాడేస్తున్నావో నీకు తెలీదు, వంట పొయ్యి ఎక్కడ వాడితే ఇక్కడికి వచ్చిందో తెలీదు, వంట పాత్రలు ఎక్కడ వాడితే ఇక్కడికి వచ్చాయో తెలీదు. అసలు ఇంకా న్యాయంగా అయితే కాస్త తెలివైనటువంటి కన్యాదాత అయితే ఓసారి పుణ్యాహవాచనం చేయించి ఆ నీళ్లు పట్టుకెళ్ళి చక్కగా ఒక్కసారి ప్రోక్షణ చేసుకోవాలి. మనకి ఏమీ అక్కర్లేదు, అల్లరి తప్ప ఏమీ అక్కర్లేదు జీవితంలో. చేసుకుని చక్కగా అన్నదానం చేసుకోవాలి. అప్పుడు వచ్చి పెండ్లి కుమారుడు పీటల మీద కూర్చుని ఆయన ముందు వరపూజ అంటారు. వరపూజ అంటే మామగారు వరుణ్ణి పూజ చేస్తాడు. పూజ చేయడం అంటే ఆసనం వేసి కూర్చోబెడతాడు. ఆయన ముందు గణపతి పూజ చేస్తూ ఉంటాడు. ఎందుకని? గృహస్థాశ్రమంలోకి వెడుతున్నవాడు ఆయన. మనకి లోకంలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది. ఆడపిల్ల కోసం తహతహలాడవలసిన వాడు మగపిల్లాడే. అంటే గురువుగారు ముందు మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నారు కాబట్టి శాస్త్రం మార్చారా అనుకోకండి. మా అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు నేను ఇలాగే చెప్తాను. నేను శాస్త్రాలు మార్చి మాట్లాడను. ఆడపిల్ల కోసం మగపిల్లవాడు తిరుగుతాడు తప్ప మగపిల్లవాడి కోసం ఆడపిల్లవారు తిరగరు. అందుకే కన్యావరణ అంటారు. అంటే కన్యను వరించుట. పెద్దల్ని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. ఇవాళ కన్యావరణ మంత్రాలు ఏం చేస్తున్నారంటే చదివేస్తున్నారు అంతే. అలా చదవకూడదు. సభలో పెద్దలు ఉంటారు, ఒక 3-4 నిమంత్రణం చెయ్యాలి. ఓ గోపాలకృష్ణ గారిని పిలిచి, గోపాలకృష్ణ గారు మీరు పంచె కట్టుకురండి, కొంచెం మీరు కన్యావరణ ఇస్తాం మీకు అని చెప్పాలి. అంటే గోపాలకృష్ణ గారు పంచె కట్టుకొస్తారు. డాక్టర్ గారు మీరు పంచె కట్టుకురండి అని అడగాలి. మోహన్ రావు మీరు పంచె కట్టుకురండి అని అడగాలి. ఈ 4 పిలిచి చక్కగా చేతిలో తాంబూలం పెట్టి ప్రవర చెప్పాలి.
ఇలా ఏంటి ఫలానా వరుణ్ణి, ఫలానా తాతగారి మనవడు, ఫలానా తండ్రి గారి, ఫలానా ముత్తాతగారి ముని మనవడు, ఫలానా తాతగారి మనవడు, ఫలానా తండ్రి గారి కొడుకు, వీడికి యోగ్యమైనటువంటి కన్యని వరించి తీసుకురండి, మీరు ఎక్కడుందో కనుక్కురండి అని. ఇది పూర్వం జరిగేదాన్ని ఇప్పుడు చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చో తెలుసా అండి? వైదిక సంప్రదాయం పాడవకుండా చేయాలంటే ఓ మార్గం ఉంది. వీళ్ళ ముగ్గురికి తాంబూలం ఇచ్చి మీరు ఒక్క 10 నిమిషాలు ఆగితే వరుడి తండ్రి సహకరించవలసి ఉంటుంది. ఇవాళ మనకి దౌర్భాగ్యం అంతా ఎక్కడొచ్చిందంటే వధువు యొక్క తండ్రికి వైదిక నిష్ఠ ఉంటే వరుడి తండ్రికి ఉండదు, వరుడి తండ్రికి వైదిక నిష్ఠ ఉంటే వధువు తండ్రికి ఉండదు. వీళ్ళిద్దరికీ ఉంటే పెండ్లి కొడుకు స్నేహితులని కొన్ని భూతప్రేత గణాలు ఉంటాయి, వాళ్ళకుండదు, వాళ్ళనేమనకూడదు. ఇంకా పెళ్లి ఎక్కడ జరుగుతుందండి? సరిగ్గా ప్రవచనానికి పనికి వస్తుంది అంతే తప్ప పెళ్లిని చక్కగా ఒక పెళ్లిగా చూద్దామంటే ఏది ఆ అనురక్తి ఉన్నవాళ్ళు లేరు. ఇవాళ అలా చేద్దామన్న తాపత్రయం ఉన్నవాళ్ళు లేరు. ఈ తాంబూలం పుచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గౌరీ తపస్సు చేస్తూ ఆడపిల్ల దగ్గర ఉంటాడు ఆయన, అందుకే విడిది అని వేరే చోట ఉంటారు. ఇక్కడ ఉంటే వీళ్ళ దగ్గరికి వెళతారు, ఏమంటే ఆ పిల్లవాడు అన్ని విధాల అనుకూలుడు, మీ పిల్లని ఇవ్వచ్చు అని చెప్తారు. పెద్దల మాట అంగీకారం అండి, తప్పకుండా అలాగే తరలి వస్తోంది, మా అమ్మాయి పీటల మీదకి వస్తోంది అంటారు. అనగానే వెళ్ళి చెప్తారు, అమ్మాయి వస్తోందండి, బలానా వారి అమ్మాయిని ఇస్తున్నాం. ఇప్పుడు చెప్తారు, ఎవరో తెలుసా అమ్మాయి? బలానా రాజలింగేశ్వర శర్మణ ప్రపౌత్రీం, సుందర శివేశ్వర శర్మణ పౌత్రీం, కోటేశ్వర శర్మణ పుత్రీం, నాగశ్రీవల్లీనాం నీం కన్యాం. నాకెంత ఆనందం వచ్చేస్తోందో చెప్తుంటే. కాబట్టి ధరిస్తారు. అప్పుడు మా నాన్నగారి పేరు వినపడుతుంది, మా తాతగారి పేరు వినపడుతుంది. ఊరే వీడిని కన్నందుకు ధన్యుణ్ణి అయ్యానరా, కన్యాదానం చేస్తున్నాడు రా అని మా నాన్నగారు మహానుభావుడు ఏ లోకంలో ఉన్నా సంతోషంతో చూస్తారు. నేను కడగపోయేటటువంటి ఆ పాదముల వంక చూస్తూ పొంగిపోతారు ఆయన. తరువాత పిల్లని మేనమామ బుట్టలో కూర్చోబెట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు. కూర్చోబెడితే మామగారు అంత తొందరగా పిల్లని ఇవ్వడు. అసలు పెళ్లిలో పెద్ద చెయ్యి ఎవరిదో తెలుసా అండి? పై చెయ్యి ఆడపిల్ల తండ్రిది. నేను మీకు యథార్థం చెప్తున్నాను. నేను రేపు కొడుక్కి పెళ్లి చేసినా సరే నేను ఆడపిల్ల తండ్రికే పెద్దపీట వేస్తాను. అయ్యా మీరు కన్యాదాత, మీరే పెద్ద స్థాయి, మీరే చక్కగా అలా స్వేచ్ఛను అనుభవించండి, నేను మీకన్నా తక్కువ, వరుడి తండ్రిని కాబట్టి. కానీ ఇవాళ మనం ధూర్త మర్యాదతో ఏం చేశామంటే వరుడి తండ్రికి పెద్దపీట వేస్తున్నాం. కాదు, కన్యాదాతదే పెద్దపీట. ఫలితాలన్నీ కన్యాదాతవే, వరుడి తండ్రివి కావు. వాడికి స్నాతకం అంతా ఏది అంటే వాడు చేసిన తప్పులకి క్షమార్పణ అంతే. కాబట్టి కానీ వాడికి స్నాతకం అయిపోయిన తర్వాత ఇంకా విష్ణు స్వరూపం కాబట్టి అప్పుడు మీరు అతన్ని ఏమి అనడానికి వీల్లేదు, ఇంకా స్నాతకం అయిపోతే. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్న తర్వాత మేనమామ గారు వెంటనే ఏం చేస్తారంటే మేనమామ గారు అంటే బావమరిది బతకం కోరుతాడని కదండి. బావగారు మా చెల్లెల్ని మీకు ఇచ్చాం కదా, మా అక్కని మీకు ఇచ్చాం, మీరిద్దరూ చేసిన సంకల్పం నెరవేరాలి బావగారు అని ముందుకొచ్చేవాడు ఎవరంటే ఆయన వెంటనే లక్ష్మీ స్వరూపగా చూస్తాడు. లక్ష్మియే ఆడపిల్ల. గౌరీ పూజ చేసినది మొదలుగా ఆమె గౌరీ పూజ చేయడానికి కూడా నడిచి వెళ్ళకూడదు, ఆమెని కారులో తీసుకెళ్ళాలి. ఆమె కారు ఎక్కితే లక్ష్మీదేవి కారు ఎక్కినట్టు లెక్క. ఆ పిల్లని కారు ఎక్కితే చక్కగా తీసుకెళ్లి ఆ పిల్లని బుట్టలో కూర్చోబెట్టి పద్మాకారంగా చేయించాలి. నేను ఇప్పటి నుంచే అది ఎక్కడ చేయించాలని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. చక్కటి పువ్వుగా తయారు చేయించాలి. అందులో ఆడపిల్ల కూర్చుంటే లక్ష్మి. మేనమామలు ప్యాంట్లు చొక్కాలు వేసుకుని ఎత్తకూడదు. లక్ష్మీదేవి వచ్చి నీ ఎదురుగుండా పద్మంలో కూర్చుని నన్ను పైకెత్తు అందనుకోండి, మీరు ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్లి లక్ష్మీదేవి కూర్చున్న పద్మాన్ని ముట్టుకుంటారా? ఆవిడ పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతర్మహాలక్ష్మీర్ నమోస్తుతే. ఆడపిల్ల ఒక ఇంట్లో పుడితే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? నా మేనకోడలు పెళ్ళవుతోంది అనుకోండి, ఆమెకి నేను అన్నదమ్ముండవడం వల్ల నాకు వచ్చిన అదృష్టం లక్ష్మీ స్పర్శ, లక్ష్మిని ముట్టుకుంటాను, లక్ష్మీదేవి కూర్చున్నటువంటి తామర పువ్వుని పైకెత్తుతాను. ఆడపిల్లతో అనుబంధం ఉన్నందుకు అంత స్థితి, ఆడపిల్లతో కలిసి పుట్టిన అన్నదమ్ముడికి అంత వైభోగం వచ్చింది. ఆ బుట్ట ఆ పద్మాన్ని పైకెత్తుతారు. మేనమామలు మాత్రమే ముట్టుకోవాలి తప్ప మేనమామ వరస కాకపోతే ముట్టుకోకూడదు. పినతండ్రి కాని పెద్దతండ్రి కాని వాళ్ళెవ్వరూ ముట్టుకోకూడదు. అందులో ధాన్యం కానీ బియ్యం కానీ పోసి పిల్లని తీసుకొచ్చి, పిల్ల ఎప్పుడూ పశ్చిమాభిముఖంగా కూర్చోవాలి.
వరుడెప్పుడూ కూడా తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఇద్దరికీ మధ్యలో తెర పెడతారు. ఈ తెరని శచీదేవియే తెర రూపంలో వస్తుంది. ఎందుకు వస్తుంది ఆవిడ అంటే, ప్రతిరోజు కన్యాదాత ముహూర్త నిర్ణయం అయిపోయిన తర్వాత తాను సంధ్యావందనం చేసి పూజ చేసుకున్న తర్వాత ఒక విషయం అడుగుతుండాలి. శచీదేవికి వివాహం అయిన తర్వాత ఆ వివాహము సంతోషంగా జీవితాంతం వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండేటట్టుగా ఆశీర్వచనం చేసే శక్తి పెళ్లిలో ఒక్క శచీదేవిది. అందుకే తెరగా వస్తుంది ఆవిడ, తెరగా వచ్చి నిలబడుతుంది. అందుకని ప్రతిరోజు ముహూర్త నిర్ణయం తర్వాత కన్యాదాత పూజా మందిరంలో అడగాలి, అమ్మా శచీదేవి, ఇంద్రాణి, నువ్వు వచ్చి నా యొక్క కుమార్తెని రక్ష చెయ్యమ్మా, పెళ్ళైపోయిన తర్వాత నా కూతుర్ని అల్లుణ్ణి కాపాడు, వాళ్ళ జీవితాలు సంతోషప్రదంగా ఉండేటట్టుగా అనుగ్రహించని అడగాలి. ఇది ఎక్కడ పూర్తవుతుందంటే తెర రూపంలో వస్తుంది ఆవిడ. తెర రూపంలో వస్తుంది కాబట్టి ఆ తెరకి ఎట్టి పరిస్థితుల్లో ఏదీ రాయకూడదు. నేను అందుకే చెప్పా, కన్యాదాత ప్రత్యేకం గంధం తీయాలి ఆ రోజున. ఎవ్వరూ ఇది చెయ్యడం నాకు కనపడదు. బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా వైదికమైన సంప్రదాయంలో పుట్టాం, పెద్ద పెద్ద కుటుంబాలమని చెప్పిన వాళ్ళకి కూడా ఇవాళ తెర పట్టేటప్పుడు శ్రద్ధ లేదు. అసహ్యకరంగా తెరల మీద రాసి పట్టుకుంటున్నారు. చెప్పేటప్పుడు పెద్ద పెద్ద మాటలు, మేము అంత కుటుంబాలు, మేము ఇంత కుటుంబాలు అని. ఒక్కళ్ళకి శ్రద్ధ లేదు. నేను ఎన్ని బ్రాహ్మణ వివాహాలకు వెళ్ళాను. ఆఖరికి ప్రవచనాలు చేసేటటువంటి వాళ్ళ కుటుంబాల్లో పెళ్లిళ్లు కూడా అలాగే అఘోరిస్తున్నాయి ఈ మధ్య. ఆ తెర ఆడపిల్లవారి సొత్తండి. శచీదేవి పూజ చేసే అధికారం కేవలం కన్యాదాతదే, మగపిల్లి వారికి సంబంధం లేదు తెరతోటి. వాడు తేనూకూడదు, పట్టనూకూడదు, సంబంధం లేదు, తేకూడదు మగపిల్లివారు. ఆడపిల్లివారే చేస్తారు తెరని. ఎందుకు రాయాలి నువ్వు దాని మీద రాతలు? ఎందుకవి ఎవరికి తెలీదా? ఎంత చిత్ర విచిత్రమైన మాటలంటే, తెరకి ఇటువైపు ఉంటే మిస్, తెరెత్తేస్తే మిసెస్. ఏమిటవి అంటే? ఈ విషయం తెలియక కూర్చున్నారా అక్కడ కూర్చున్న వాళ్ళు? లేకపోతే నీ అంచానుప్రాస కవిత్వం వాళ్ళకి వినిపిస్తున్నావా? ఎందుకది అంటే అర్థం పర్థం లేని రాతలన్నీ రాయడం. దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి? శచీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. గురైతే ఏమవుతుందో తెలుసా? ఆ వివాహంలో ఎప్పుడూ దేని గురించో ఒక ప్రధాన విషయం గురించి ఏడుస్తుంటారు దంపతులు. ఏదో ఒక ప్రధాన విషయం, వివాహము యొక్క ప్రయోజన సిద్ధి యందు ఒక విషయానికి ఏడుస్తుంటారు. శచీదేవిని కావాలని అవమానం చేసినట్టు. అందుకే దానికి కన్యాదాత గంధం తీసి పట్టుకొచ్చి ఆ రోజున ఆ తెల్లటి వస్త్రానికి గంధం రాయాలి. మధ్యలో తెర పట్టినప్పుడు ఆ తెరని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సువాసన భరితము కానటువంటి తెర పట్టకూడదు. మంచి మంగళ ద్రవ్యాలు, చక్కటి సువాసన వచ్చేటటువంటి పసుపు కొంచెం రాయాలి, కొద్దిగా కుంకం రాయాలి, చక్కటి పరిమళ ద్రవ్యాలు దానికి అలదాలి, గంధం అలదాలి. దాని మీద ఒక్క శ్రీకారం అన్నా రాయాలి, లేకపోతే స్వస్తిక్ మార్క్స్ వేయాలి. 2 స్వస్తిక్ మార్క్స్ వేసి మధ్యలో శ్రీకారం ఒక్కటే కనపడుతుండాలి. శ్రీకారం శాక్తేయ ప్రణవం. ఆ శ్రీకారం కాని తెర మీద ఉన్నదా శచీదేవి ప్రవేశిస్తుంది అందులోకి. ఇంకా ఏమైనా పిచ్చి రాతలు రాశారా శచీదేవి ఆ తెరలోకి రాదు. ఎవడు పడితే వాడు వచ్చి ఆ తెర పట్టుకోకూడదు. నేను ఇవాళ చూస్తుంటాను, వచ్చి ఆ వీడియో వాడు కొంచెం ఇలా తీయండి అంటుంటాడు. వీళ్ళు ఇటు తప్పుకుని అటు తప్పుకుని. అందరికన్నా పారమౌంట్ ఇంపార్టెన్స్ ఎవరికంటే వీడియో వాడికి. వాడి కోసం ఇటు తప్పుకుని అటు తప్పుకుని కాసేపు ఇలా ఎడంచేత్తో పట్టుకోవడం. ఆవిడ శచీదేవండి. ఆవిడ్ని అలా పట్టుకోనే? ఇద్దరు వైదిక బ్రాహ్మణులు నీకు దొరకరా? ఇద్దరు వైదిక నిష్ఠున్న వాళ్ళు నీకు దొరకరా? బ్రాహ్మణులే ఉండక్కర్లేదు, పరమ మర్యాదతో కూడిన వాళ్ళని నువ్వు ఒక 10 మందిని ఎంచుకుని, అయ్యా నా కుమార్తె వివాహం అవుతోంది, మీరిద్దరు తెరపట్టుకుందరు కానీ మీరిద్దరు చక్కగా పంచెలు కట్టుకురండి అంటే మా ఎన్ఎఫ్సిఎల్ మూర్తి గారు రామకృష్ణారావు రారా? వాళ్ళిద్దరిని తెరపట్టుకోమనిలేవా? ఎందుకు అలా తెరపట్టిస్తావు నువ్వు? పనికి మాలిన వాళ్ళందరూ ఎందుకు ముట్టుకోవాలి తెరసలు? శచీదేవిని కన్యాదాత పూజ చేస్తాడు ఆ తెరకి. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో పూజ చేస్తే తప్ప ఆ జీలకర్ర బెల్లం పెట్టకూడదు. మీరందరూ చేస్తారు, కానీ అలా చేస్తున్నారని మీకు తెలియదంతే. మీరు శ్రద్ధగా వినండి, ఆ శ్లోకాల భావాలు చాలా అర్థమైపోతాయి మీకు. ఏంటి? ఇంద్రాణీం శచీదేవీం గంధపుష్ప అలంకృతాం అని అటువంటి మాటలతో అడుగుతుంటారు. అమ్మా నువ్వు ఈ వివాహాన్ని పరిపూర్ణము చేయుదువుగాక, తల్లి నిన్ను నేను అర్చన చేస్తున్నాను అని
తెల్లటి బియ్యపు పళ్ళెం పట్టుకుని కన్యాదాత ఆ తెరని పూజ చేస్తాడు. తెరకి పూజ చేశాడంటే తెర కాదు, ఆవిడ శచీదేవి ఆవాహన అయి ఉంటుంది ఆ తెరలోకి. అందుకే ఆ తెర అనేటటువంటిది అంత గొప్పది. అదే మాయావరణం ఆధ్యాత్మికంగా. అంత జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ తెర పట్టుకునేటప్పుడు. ఈ వరుడికి కన్యాదాత తొందరపడి పిల్లని అప్పుడు కూడా ఇవ్వడు. అప్పుడు కూడా ఒక విషయం అడుగుతాడు, నీకు నేను పిల్లనిమ్మని నా పెద్ద మనుషులు కొంతమంది వచ్చి అడిగారు, నీ గోత్రం చెప్పారు, ప్రవర చెప్పారు, నేను నీ యొక్క పెద్దల పేర్లు విన్నాను, ఆ పేర్లు విని సంతోషించాను, నీకు నా కుమార్తెని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కానీ నేను నిన్ను ఒక ప్రమాణం అడుగుతాను, ఇంతమంది పెద్దల సమక్షంలో ప్రమాణం చేయి, నా కుమార్తెని ఇస్తానంటాడు. ఏం చేయమంటారని అడుగుతాడు పెళ్లి కొడుకు. ధర్మేచ అర్ధేచ కామేచ చైషా నాతి చరితవ్యా. నాతి అంటే ఆడపిల్ల. నాతి చరితవ్య అంటే ఈమెని అతిక్రమించి చరించను అని అక్కడ. ధర్మేచ ధర్మమునందు. ధర్మమునందు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్య బతికి ఉంటే తప్ప అసలు కొన్ని కార్యక్రమాలు చెయ్యడానికి అనర్హుడైపోతాడు పురుషుడు. ఆయనకి ఎంత శక్తి ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, భార్యాస్థానం ఖాళీ అయితే ఇంకా ఆయనకి ఆ యోగ్యత పోతుంది జీవితంలో. ధర్మమును పెద్ద పెద్ద కార్యాలు చేయడానికి అధికారం ఇప్పుడు వస్తుంది, భార్యాసహితుడైతేనే వస్తుంది. అలా పెళ్లి చేసుకోకుండా కానీ ఇంట్లో ఉండిపోతే పురుషుడు అయజ్ఞయ అని పిలుస్తారు వాడిని. వాడు ఉన్న చోట పితృదేవతలు ఎవ్వరూ ఇహ తరించారు. అటువంటి వాడు మంగళప్రదమైనటువంటి సభలోకి వస్తే దేవతలు కూడా లేచిపోతారు, చిచి దుర్మార్గుడు వచ్చాడని. అతని పేరే శాస్త్రమంది పేరు పెట్టి పిలవక్కర్లేదు, అయజ్ఞయ అని పిలవమంది. అంటే వాడికి అనర్హుడు, పెళ్లి చేసుకోలేకపోతే. పెళ్లి చేసుకుని భార్య లేకపోతే నేను చెప్పట్లేదు, పెళ్లి చేసుకోకపోవడం అంత దోషభూయిష్టమైన నడువుడు. అసలు వాడి దేనికి పనికిరాడు, సభాపూజకి అసలు పనికిరాడు. వాడికి శాస్త్రం పెట్టిన పేరు అయజ్ఞయ. ఇంకొక చాలా దారుణమైన పేరు ఎప్పుడో తెలుసా అండి పెళ్లి కొడుక్కి? అన్నగారికి పెళ్లి అవ్వకుండా పెళ్లి చేసుకుంటున్న తమ్ముడికి. నేను దాని గురించి మాట్లాడను. అలా కానీ పెళ్లి చేసుకుంటుంటే ఆ వేదిక దగ్గర అన్నగారు కానీ ఉంటే ఆ పెళ్లి కొడుకుని వరుడని పిలవకూడదు. వాడికి ప్రత్యేకం ఓ పేరుంది, చెప్తే మీరు భయపడతారు. ఆ పేరుతో పిలవమని చెప్పింది. అన్నకి పెళ్లి అవ్వకుండా పెళ్లి చేసుకున్న తమ్ముడు చాలా తప్పు. ఎంత ఘోరమైన నేరం అంటే ఇహ దానికి శాస్త్రంలో క్షమార్పణ లేదు. అంత ఘోరమైన వివాహం. అక్కడ అక్షతలు కూడా వెయ్యకూడదని చెప్పింది శాస్త్రం. కనుక వరుస క్రమంలోనే చెయ్యవలసి ఉంటుంది తండ్రి పెళ్లి చేసేటప్పుడు కొడుకులకి. ఒక్క కూతురు చిన్నదైనా కొడుకు కన్నా ముందు కూతురికే చెయ్యొచ్చు అంతే. కాబట్టి చూడండి, ఇప్పుడు అడుగుతాడు, నువ్వు ధర్మమునందు అంటే అభ్యున్నతి పదంలో ఈశ్వరుణ్ణి చేరేటటువంటి ఏ మంచి పనులు చేసినా ఈమెని పక్కన పెట్టుకోకుండా నువ్వు చెయ్యకూడదు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? నీవు ఈమెకు కొడుకుగా మళ్లీ పుట్టాలి. అంటే నీ తేజస్సుని భరించేటటువంటి అధికారము ఈమెకి తప్ప ఇక నీ జీవితంలో వేరొకరికి ఉండకూడదు. ఈమెకి మాత్రమే ఉంటుంది ఆ హక్కు. ఈమెయే భరిస్తుంది నీ తేజస్సుని. అలా అంగీకరిస్తావా? తప్పకుండా అంగీకరిస్తాను. అందుకే ఆడదో మాట అంటుంది, నిన్ను నేను నా కడుపున కొడుగ్గా కంటానంటుంది. ఇదే భాగవతంలో చూపిస్తారు. అందుకే మహా చమత్కారం అండి వివాహం అంటే. ధర్మేచ అర్ధేచ, నీకు ఏదుందో దానికి నీ అంత యజమానురాలు ఆవిడ. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. కామేచ, నీ శరీరమునందు మనస్సునందు కామము పొటమరిస్తే ఈమెయే నీ స్ఫురణలోకి రావాలి. అన్యకాంతల యందు నీకు కామము కలగకూడదు. కామము కలిగితే ఈవిడ గుర్తు రావాలి. ఈవిడ్ని చూస్తే కామం ప్రచోదనం అవ్వచ్చు. అది ధర్మంగా మారుతుంది. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నాతి చరితవ్య, అతిక్రమించకుండా ఉంటావా? నాతి చరామి, పెద్దలందరి ముందు ప్రమాణం చేస్తాడు, ఈమెను నేను అతిక్రమించను, ధర్మమునందు అర్థమునందు కామమునందు ఈమెకే కట్టుబడతాను. ఈ నాతి చరామి అన్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరుగుతుంది. ఇప్పుడు నిన్ను నేను శ్రీ మహావిష్ణువుగా పూజిస్తున్నాను. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాను. కాబట్టి నీ కుడి పాదాన్ని ముందుకు చాపు అని అడుగుతాడు. ముందు కుడి కాలు పెట్టాలి. అందుకని వరుడు అక్కడ పళ్ళెం పెడితే ఆ పళ్ళెంలో ముందు తన కుడి కాలు పెట్టాలి. ఇవాళ 2 కాళ్ళు పెట్టించేస్తున్నాడు. ముందు కుడి కాలు పెడతాడు. పెడితే అది మహత్తరమైనటువంటి ఘట్టం.
అప్పుడు 3 సార్లు ప్రవరలు చెప్తారు. చెప్పి ఈయనకి భార్య అయినందుకు అదృష్టం ఏమిటో తెలుసా అండి, మామగారు తన భార్యతో అత్తగారితో అల్లుడికి ఆదర్శంగా నిలబడతాడు. నేను నీలాగే కూర్చున్నాను రోజు పీటల మీద, నేను నీలాగే భార్యని స్వీకరించాను. నేను స్వీకరించిన భార్య నా కామమును ధర్మంగా మార్చింది. మారిస్తే అదే అర్థమైంది, నాకు కూతురైంది. ఆ కూతురే ఇప్పుడు ఇల్లాలవుతోంది నీకు. ఆమెని ఇచ్చేటప్పుడు నేను ఇవ్వట్లేదు, ఆమె నీళ్లు పోస్తోంది చూడు. ఆమె కలశ జలాలు పోస్తుంది, చక్కటి నీళ్లు సన్నటి ధారగా పోస్తుంది. ఇందువల్ల ఆమె అభ్యున్నతిని పొందుతుంది. ఆవిడ నీళ్లు పోస్తుంటే ఆ కుడి పాదాన్ని కడుగుతాడు. కడుగుతూ, ఏమి నా భాగ్యమయ్యా, నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువి, ఈ పాదాన్ని నేను కడుగుతున్నాను అని ఆ పాదం కడిగి ఎడం పాదం కూడా పెట్టమని అడుగుతాడు. అడిగిన తర్వాత ఎడం పాదం పెడతాడు. పెట్టిన తర్వాత ఎడం పాదాన్ని కడుగుతాడు. మామగారు ఉపాసన బలం ఉన్నవాడైతే ఈ 2 పాదాలని కానీ మామగారు కడుగుతుంటే అల్లుడి యొక్క తేజస్సులన్నీ ఎగిరిపోతాయి. వాడు చేసుకున్న గాయత్రితో సహా ఎగిరిపోతుంది శరీరం నుంచి. ఎందుకంటే ఈయన తేజస్సు ముందు వాడి తేజస్సు నిలబడదు. నిలబడన సమయంలో ఈయన నీటితో కడిగేశాడు ఆ పాదాలని. అలా కాని కడిగించుకున్నాడు అనుకోండి, కడిగించుకున్నప్పుడు ఆయనలో తేజస్సు అంతా పైకి లేచిపోతుంది. లేచిపోతే వెంటనే ప్రార్థన చేస్తాడు. అందుకే మామగారు కాళ్ళు కడుగుతుంటే మెడతెగిపోయిన కోళ్లే ఇలా వీడియోకి తిరగకూడదు, మంత్రం చెప్పుకోవాలి. మై మయీం మయి మహీం మయో మహామయీం అంటూ నాకు తేజస్సు వీర్యము ఇంద్రియముల యొక్క శక్తి నిలబడుగాక. నా కాబోయే మామగారు కాళ్ళు కడుగుతున్నాడు, ఆయన కాళ్ళు కడుగుతుంటే నా తేజస్సు ఎగిరిపోయింది, ఆ తేజస్సు నా శరీరమునందు ప్రవేశించుగాక అని మంత్రం చెప్పుకోవాలి. వాడికి చేత కాకపోతే ముందే రాసి కాగితంలో రాసి అక్కడ పెట్టాలి. పెట్టి, ఉరే నేను మీ మామగారు కాళ్ళు కడుగుతాడరా, కడుగుతున్నప్పుడు ఈ మంత్రం చెప్పుకో అని ఎవరు చెప్పుకోవాలి? వరుడి తండ్రి చెప్పుకోవాలి. వరుడి తండ్రికే చేత కాకపోతే ఇంకెవరు రక్షిస్తాడు? మామగారు చెప్తాడా, నీ కాళ్ళు కడుగుతాను నీ తేజస్సు ఎగిరిపోతుందిరా అబ్బాయి, అందుకే నువ్వు చదువుకోని, అప్పుడు సాక్కర్స్ అవుతుంది. వరుడి తండ్రి తెలుసుకుని మంత్రం రాసి కొడుక్కి ఇవ్వాలి. అది ఆచార్య స్థానం అంటే. అందుకని తండ్రి ఉపనయనం చేస్తే గాయత్రి చెప్తాడు, గాయత్రి ఉపదేశం అందుకు చేస్తాడు. ఒరే నాన్న, నీ తేజస్సు కదిలిపోతుందిరా, మామగారు కాళ్ళు కడుగుతున్నాడు రా, విష్ణువుని సంభావించి ఆయన కాళ్ళు కడుగుతున్నప్పుడు నీకు నోటికి రాకపోతే ఈ మంత్రాన్ని అక్కడ పెట్టుకుని చదువుకుంటూ ఉండు కాళ్ళు కడగడం అయ్యేంత వరకు. ఎంతమంది ఇవాళ ఆ మంత్రాన్ని చదువుతూ కూర్చుంటున్నారు నాకు చెప్పండి? ఏ జాతి వారైనా మంత్రం చదవాలి. అది ఎంతో తెలుసా అండి? ఇంత మంత్రం అంతే. ఆ మంత్రం అంతా కలిపి మయి మయీం మహో మయీం యశో మయీం ఇంద్రియం వీర్యం అని అడుగుతారు. అది చదువుకుంటే అది నిలబడుతుంది. ఆవేశపడకు, అది అప్పుడు ఆ తేజస్సు నిలబడుతుంది శరీరంలో. ఇప్పుడు ఈయన అంటాడు, కాళ్ళు కడిగేసిన తర్వాత కన్యాదానం చేస్తూ ఒక చిత్రమైన మాట అంటాడు, ప్రతిపాదయామి అంటాడు. ప్రతిపాదయామి అంటే నా పిల్లని నీకు ధర్మార్థ కామములకు క్షేత్రంగా ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చి మోక్షం పొందుతానని. విష్ణు స్వరూపంగా చూసి లక్ష్మిగా నీకు ఇస్తున్నాను, నిత్యానపాయనీం, నిన్ను విడివిడిచిపెట్టకుండా నీ వెంట ఉంటుంది, పుచ్చుకుంటావా అని అడుగుతాడు. ఓం స్వస్తి అంటాడు. అంటే మీరన్నది నిజమగుగాక. తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంప్రదదే అన్న మాట కన్యాదాత అనకూడదు. వివాహంలో పురోహితుడు పొరపాటున అలవాటైపోయి సంప్రదదే తుభ్యం నమః అన్న ఆగో అని తప్పు అలా అనకూడదు. ప్రతిపాదయామి అని చెప్పు అని వాడు మళ్ళీ ఆయన గొడవ వస్తుందేమో అనుకుంటే, ఈశ్వర క్షమించి, ఆయనకి చేత కాదు ఏదో చెప్పేస్తున్నాడు అని ప్రతిపాదయామి 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 అని 3 మాటలు అనుకోవాలి. 3 మాటలు మీరు ఏది మనసులో తెలిసినా అది సత్యం అవుతుంది దేవతల దగ్గర. ప్రతిపాదయామి అంటే ఆయన ఓం స్వస్తి అనాలి చక్కగాను. ఓం స్వస్తి అని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆడపిల్లని కొబ్బరి బొండం చేతిలో పెడతారు. కొబ్బరి బొండం పూర్ణ ఫలం. ఆడపిల్లని సాలంకృత కన్యాదానం అంటారు. సాలంకృతం అంటే ఆడపిల్ల దగ్గర కట్నం అడగరు. ఏదడుగుతారంటే కన్యాదాత మగపిల్లి వారు అడిగారా అడగలేదా అని చూడకుండా తప్పకుండా పెట్టవలసినటువంటి ఆభరణం వడ్డాణం. ఎందుకో తెలుసా అండి? నడువుకి కదా మరి. పెళ్లి కొడుకు మంచిదే, ముట్టుకుంటే మంచిదే.
అంటే భక్తుడైనటువంటి వాడు కాళ్ళు కడుగుతున్నప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపం తాకి ఆశీర్విస్తుంది కదా. అందుకే అది పరమ ప్రేమతో చేసేటటువంటి పని. పెద్దవాడు మహానుభావుడు అంత ప్రీతితో విష్ణు స్వరూపానికి కాళ్ళు కడుగుతున్నాడని ఒకసారి స్పృశిస్తారు. కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లి ఒక మాట చెప్తాడు కన్యాదాత. అంటే ఆచార్యముఖేన ఒక ఎర్రటి ఎద్దు యొక్క తోక మీద వెంట్రుకలు ఉంటే ఆ వెంట్రుకలు ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వరకు పేరించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, వాటిని మళ్ళీ ఎత్తేయడానికి ఒక్కొక్క వెంట్రుక ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరములు ఈ 3 తరాల వాళ్ళు బ్రహ్మలోకమనందుండుగాక. అలా నువ్వు గింజలు, గోధుమ గింజలు ఇవన్నీ ఇంద్రలోకం వరకు సత్యలోకం వరకు పేర్చుకుంటూ వెళ్ళి మళ్ళీ వాటిని ఎత్తేస్తే ఎన్నేళ్లు పడుతుందో అన్నేళ్లు అన్ని లోకాల్లో వాసం ఇస్తారు కన్యాదానం సరిగ్గా చేస్తే. సరిగ్గా అంటే మనసు అలా నిలబడితే, అలా నిలబడితే చాలండి. సాలంకృతం అంటే వడ్డాణం పెడతారు ఆడపిల్లకి. ఆడపిల్లకి వడ్డాణం పెట్టి ఒట్టి చేతులు కాకుండా చేతులకి గాజులు వేస్తారు. గాజులు వేసి మెడలో ఆభరణం పెట్టి చెవికి తాటంకం పెట్టి ముక్కు పుడక పెట్టి కన్యాదానం చేస్తారు. ఆ కన్యాదానం కానీ అలా సాలంకృతం చేసినప్పుడు అందరికీ వడ్డాణం పెట్టే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నిటికీ పూర్తి చేసేసేది చేతిలో ఉన్న కొబ్బరి బొండం. ఆ కొబ్బరి బొండం మీద మీరు కానీ మీ పేరు పిన్నులు గుచ్చారనుకోండి సర్వభ్రంశం అయిపోతుంది. కొబ్బరి బొండం పూర్ణఫలం పార్వతీ పరమేశ్వర స్వరూపం. అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఒంటి మీద సూదులు గుచ్చినటువంటి పాపం పడిపోతుంది ఖాతాలో. నువ్వు గొప్ప, కొబ్బరి బొండం గొప్ప? కొబ్బరి బొండం గొప్ప. నీకెవడు చెప్పాడు కొబ్బరి బొండం మీద పేర్లు రాయమని? పెయింట్తో పేర్లు రాయడం, సూదులు గుచ్చడం ఎవరు చెప్పారు? మంత్రం నిన్నెవడు పట్టుకోమన్నాడు కొబ్బరి బొండం? అలాగా మంచి గంధపు చెక్క పెళ్లి కుదిరింది అనగానే ఆడపిల్లకి చక్కగా ఏ మోహన్ రావు గారు లాంటి వాళ్ళు లేకపోతే గోపాలకృష్ణ గారు బెంగళూరు వెళ్ళినప్పుడు అయ్యా నాకు ఒక మంచి గంధపు చెక్క తెచ్చి పెట్టండి అని చెప్పి తన ద్రవ్యం ఇవ్వాలి. గురుగారు వద్దులేండి మేము తెచ్చి పెడతాం కదా అన్నా కూడా వద్దు వద్దండో అది నేను చేయించవలసిన దానం మీరు పుచ్చుకోవాలని చెప్పి డబ్బు ఇచ్చి గంధపు చెక్క తెప్పించుకోవాలి. ఓ మంచి గంధపు చెక్క తెప్పించి కొబ్బరి బొండం, గంధపు చెక్క, పెద్ద గుమ్మడి పండు చక్కటిది కూష్మాండ దానం అంటారంటే అప్పటికి వరుడు వేదిక మీదకి రాగానే ఒక గోవుని దానం చేయాలి. ఈ గోదానం చేసి దశదానాలు చేస్తే తప్ప కన్యాదానం చేయడానికి అధికారం ఉండదు. ఈ అధికారం ఉండకుండా పోతుందేమోనని ఈ పిల్ల చేతిలో గుమ్మడి పండు పెడతారు. గుమ్మడి పండు చేతిలో పట్టుకున్న ఆడపిల్లని దానం చేస్తే దశదానాలు చేసి కన్యాదానం చేసిన ఫలితం ఇస్తారు. అందుకని కొబ్బరి బొండం, గంధపు చెక్క, గుమ్మడి పండు పట్టుకున్న ఆడపిల్ల లక్ష్మిగా పద్మంలోనే కూర్చుని ఉంటుంది. అంతే, ఆమెం కదలదు, అలాగే కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నేను నీకు ఇస్తున్నాను ఈ పిల్లని. చతుర్థీ విభక్తి వెయ్యలేదు కాబట్టి కన్యాదాతకి ఎప్పుడూ ఒక అధికారం ఉంటుంది. తన ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఏమయ్యా మా అమ్మాయిని పంపించు అంటే నేను ఈ అమ్మాయిని మీ ఇంటికి పంపను అనేటటువంటి అధికారం అల్లుడికి లేదు. అలా ఎప్పటికీ ఉండదు. ఆడపిల్లని ఇంటికి తెచ్చుకోవడానికి, ఆడపిల్ల ఇంటికి వెళ్లి తన కూతుర్ని అల్లుణ్ణి చూడ్డానికి కన్యాదాతకి జీవితాంత అధికారం ఉంటుంది. ఎందుకంటే అతను నీకు పిల్లనిచ్చేయలేదు. చతుర్థీ విభక్తి వెయ్యకుండా ఇచ్చాడు, నీకు క్షేత్రంగా ఇచ్చాడు. అమ్మాయిని ఇద్దరూ కలిసి జీవించి తరించమని ఇచ్చాడంతే, తన పిల్లని తాను వదిలేసుకోలేదు. అందుకని వదలలేదు కాబట్టి ప్రతిపాదయామి అన్నాడు కాబట్టి ఆ పిల్ల యొక్క నడువడి వల్ల మామగారు కూడా తరిస్తాడు. సీతమ్మ తల్లి వల్ల జనక మహారాజు గారు తరించినట్టు. మగపిల్లవాడైతే ఒక వేపే, ఆడపిల్ల అయితే 2 వేపుల వాళ్ళని అత్తారిని పుట్టింటారిని కూడా తరింపచేస్తుంది ఆడపిల్ల ధర్మబద్ధమైనటువంటి నడువడి చేత. ఇలా కన్యాదానం చేసిన తర్వాత సుముహూర్తం వస్తోందంటారు. సుముహూర్తం అంటే ఆ నక్షత్రం, ఆ ఘడియలో వీళ్ళిద్దరి యొక్క మనస్సులు ఏకీకృతం అవుతాయి. ఈ ఏకీకృతం అయ్యేటటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయాన్ని సుముహూర్తం అని పిలుస్తారు. ఈ సుముహూర్తం వచ్చేస్తోంది అన్నప్పుడు ముందు మహాసంకల్పం చెప్తారు. మహాసంకల్పం కొన్ని సమయాల్లోనే చెప్పాలి. ఎప్పుడు పడితే అప్పుడు మహాసంకల్పం చెప్పకూడదు. మహాసంకల్పం లేకుండా పెళ్లి చేయకూడదు. మహాసంకల్పం అక్కడ చదివేశారండి అంటే కుదరదు. మహాసంకల్పం చదివేటప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మహాసంకల్పం జరుగుతోంది అంటే అది వారికి చెందినదే కాదు, మీకు సృష్టి క్రమాన్నంతటినీ చెప్తారు. ఋషుల పేర్లు, అరణ్యాల పేర్లు, చెట్ల పేర్లు, ద్వీపాల పేర్లు, నారాయణుడి యొక్క నాభి దగ్గర సృష్టితో మొదలుపెట్టి
ఇప్పటి వరకు వచ్చినటువంటి యుగం వరకు చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి సుముహూర్తం చెప్పి కొద్దిగా ఉండిపోయింది టైం అంటే ఘటికా యంత్రం నిన్న చెప్పాను కదా అక్కడ పెట్టుకుంటామని అది చూసి సమయం ఉంది అంటే అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన శ్లోకాలు చెప్తారు. శ్రీరామ వైవాహికా ఆ శ్లోకాలు నమశివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరా శ్లిష్టవపుద్ధరాభ్యాం. చిత్రం ఏంటంటే అసలు అవి ఎవరు చెప్పాలో తెలుసా అండి? సుముహూర్తానికి ముందు పెద్దల్ని ఇంటికి వెళ్ళి ఎందుకు పిలుస్తారంటే పెళ్లికి రండని. ఆయన్ని అలా కూర్చోపెట్టేసి నువ్వు పెళ్లి చేసుకోవడానికి పిలవరా ఆయన్ని, అది ఆయనకు అవమానం. సుముహూర్తానికి ముందు ఆయన్ని కన్యాదాత అయ్యా మీరు వచ్చి ఒక్క శ్లోకం చెప్పండి అనాలి. అంటే ఆయన వేదిక మీదకి వచ్చి నమశివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరా శ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని ఆయన దీపతాడు. ఇంకొక పండితుణ్ణి అయ్యా మీరు వచ్చి ఒక్కటి చెప్పండి అంటారు. ఆయన వచ్చి జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాజితాహ అని ఆయన చెప్తాడు. వాళ్ళు ఉపాసన తత్పరులు, ఆ భగవన్నామం వినపడేటప్పటికి పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు, ఎప్పుడు లోపల అది తిప్పే స్వభావం ఉన్నవారు. వారు ఆ ఆనందంతో ఆ వధూవరులకు అనుగ్రహం కలగాలని శ్లోకాలు చెప్తారు. నా చిన్నతనంలో ఇలా వచ్చి చెప్తుండేవారు. ఇవాళ మీకు ఎక్కడా కనపడదు. ఒకవేళ చెప్పగలిగిన సమర్థత ఉన్న వాడు సభలో ఉన్నా పిలిచి చెప్పించుకోవాలన్న జ్ఞానం కన్యాదాతకుండదు. పిలుచుకోవాలి. గురువు గారిని తప్పకుండా పిలుస్తారు వివాహానికి. దేనికో తెలుసా అండి? ఆయనని పిలిచేది ఎందుకు అంటే సుముహూర్తానికి ముందు ఈ పద్యం చెప్పమని. ఆయన ఒక్కసారి శంకర భగవత్పాదాచార్యకృతమైనటువంటి కళాభ్యాం చూడాలంకృత శితి కళాభ్యాం నిజతపఫలాభ్యాం అని ఒక ఆయన అంటాడు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ అని ఒక ఆయన అంటాడు. ఇలా ఎన్ని పద్యాలు వినపడతాయో మీకు ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పరు. అలా చెప్పేస్తుంటే సభంతా విని సంతోషపడిపోతుంది. సుముహూర్తం అయ్యేంత వరకు అలా ఉంటారు. ఈ వధూవరుల ఇద్దరి మనస్సుల్లోనూ కూడా ఎప్పుడెప్పుడు ఇంకా పెట్టుకోండి జీలకర్ర బెల్లం అంటారా అని ఎదురు చూస్తుంటారు. ఇక సహజం కదండి. ఎంత విప్లవకమైనా ఏంటి తొడలు కొట్టి ఏదో చూసారా తెలుగు వీరలేవరా ఏదో దీక్షభూని సాగర ఎటు వచ్చిన తెల్లవాడు మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు అని అంత పటపటలాడించేసేటట్టుగా విప్లవ సాహిత్యం పుట్టించగలిగినటువంటి వాడు కూడా పెళ్లి వచ్చేటప్పటికీ పసుపు పారాణి పదములతో నొసట కళ్యాణ తిలకముతో వధువునను ఓరగా చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే అన్నాడు కదా. అది ఆర్ద్రత. ఆ సమయంలో అంత దగ్గరగా తెర తీసేటప్పటికే ఆ అమ్మాయిని చూడాలని అతను తన చేతిని ఆమె యొక్క బ్రహ్మస్థానం మీద పెట్టినప్పుడు ఇంకా నేను ఈయన ఇల్లాలనైపోయాను, మా పిల్లలు మా కుటుంబం మా సంసారం ఇంక నుంచి నేను ఈయన అర్ధాంగినై ఈయనతో పాటు సమానమైన స్థాయిని పొందుతున్నానని, అసలే తెల్లటి పిల్లయితే ఇంకా ఎర్రపడిపోయిన బొగ్గలతో కూర్చుని ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఆ సమయంలో. కాబట్టి ఈ కన్యాదానం సమయంలో ఆ సుముహూర్తం సమయానికి పెద్దలందరూ వేదిక మీదకి వచ్చి శ్లోకాలు చెప్పిన తర్వాత సుముహూర్తమైంది. తెర గభాలను తీయకూడదు. ఆవిడ శచీదేవి కన్యాదాత పూజ చేసినటువంటి స్వరూపం అది. తెర మించి జాగ్రత్తగా కిందకి దింపాలి. అందుకే వైదిక నిష్ఠున్న వాళ్ళని పెడతారు, కొద్దిగా కిందకి దించుతారు. దించినప్పుడు ఈయన కుడి చెయ్యి ఆవిడ తల మీద, ఆవిడ కుడి చెయ్యి ఈయన తల మీద పెట్టి ఇలా వంచినటువంటి తలలోంచి ఈ భ్రూమధ్య స్థానాన్ని చూడాలి. చూసేటప్పుడు ఇద్దరూ కులదేవతాస్మరణం చెయ్యాలి. సంప్రదాయం చూస్తారు కదండి, చక్కగా ఇద్దరూ మనసులో ఎవరిని తలుచుకోవాలంటే ఆ భ్రూమధ్య స్థానం వంక చూసి ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపాన్ని స్మరించి ఆయన యొక్క నుదురు చూసి, అమ్మా ఈ జీవితంలో ఇటువంటి వ్యక్తికి నేను భార్యనయ్యే అదృష్టాన్ని ఇచ్చావు అని ఆ సమయంలో కంగారు పుట్టి మేళతాళాలు వినపడి ఇంతమంది అక్షతలు హడావిడి మంత్రాలు వీటిల్లో ఏమీ గుర్తు రాకపోతే అంటే తల్లి గౌరీ నమస్కారం, శంకరా నమస్కారం, లక్ష్మీ నమస్కారం, శ్రీ మహావిష్ణోహ నమస్కారం అనైనా అనుకోవాలి ఆడపిల్ల. అలాగే వరుడు కూడా ఒక్కసారి ఆ ఈశ్వర స్వరూపాన్ని స్మరించాలి. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః అనుకోవాలి. అనుకుని ఇద్దరు అలా జీలకర్ర బెల్లం పెట్టుకుని ఉంటారు. అది 3 రోజులు ముందు చేసి ఫ్రిడ్జుల్లో పెట్టకూడదు, కొద్దిగా ముందర మాత్రమే చెయ్యాలి. ఆ జీలకర్ర బెల్లని సువాసినులు నూరుతారు. అది కూడా
పెద్దలైనటువంటి వారు రాగతాళయముల యొక్క జ్ఞానము ఉన్నవారైతేనే, లేకపోతే వేదికల దగ్గర పాటలు పాడకూడదు. రాగతాళ ధ్వనులు తెలుసున్నటువంటి వాళ్ళు ఉంటే అమ్మవారు సమగాన ప్రియ. అటువంటి తల్లిని వేదిక మీద కూర్చోబెట్టి అమ్మ మీరు కీర్తన చేయండి అని చెప్పాలి. వింటున్నారా వింటలేదా కాదు, ఇదంతా కన్యాదాత యొక్క అభ్యున్నతి. అమ్మా నా తల్లి మీరు ఎలాగో వచ్చారమ్మా, పెద్దాడ సూర్యకుమారి గారు వచ్చారనుకోండి పెళ్లికి, ఉత్తినే కూర్చోమ్మని కాదు, నీ భాగ్యం అది. అటువంటి వారిని కన్యాదాత ఇంటికెళ్లి అభ్యర్థించి తెచ్చుకోవాలి. అమ్మ ఒక్కసారి హిమగిరి తనయే హేమలతే అనండి అమ్మా అనాలి. అంటే సాంబశివాయనరే అంటే సాంబశివాయనరే అంటూ ఆ తల్లి కీర్తన చేస్తున్నారనుకోండి. కొంతమంది లలితా సహస్రం కామే సబద్ధమంగళ్య సూత్ర శోభిత కంధరా వరకు చదువుతున్నారనుకోండి. పండితులందరూ పద్యాలు చదివారనుకోండి, మహాసంకల్పం జరిగి ఉందనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకునే డోలు సన్నాయి మోగుతోందనుకోండి, దిక్కుమాలిన బ్యాండ్లు పెట్టకూడదు. అమంగళధ్వని జ్ఞాపకం పెట్టుకోండి. అమంగళధ్వని జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒక్క డోలు సన్నాయి మాత్రమే మంగళధ్వని, ఇంకొక దానికి మంగళధ్వని అన్న పేరు లేదు. టపాకాయలు కాల్చకూడదు, అది అవమానం చేసినట్టు. టపాకాయలు కాల్చడం కానీ, పోలీస్ బ్యాండ్లు ఇంకో బ్యాండ్లు మోగడం కానీ, పాటలు వాయించడం కానీ చేయకూడదు. మంగళధ్వని అంటే డోలు సన్నాయి. ఎందుకంటే సన్నాయి గురుముఖత నేర్చుకుంటారు. గురుముఖత నేర్చుకుని వాళ్ళు డోలు సన్నాయి వాళ్ళకి ఎప్పుడు ఏది వాయించాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టినటువంటి సందర్భంలో ఏ సీతమ్మ పెళ్లి కుతురాయనే అలాంటిది ఏదో వాయిస్తారు. వాడిని పాడమనండి, వాడు ఏదో ఒక దిక్కుమాల పాట తెచ్చుకుంటాడు, ఉన్న శశీదేవి ఎగిరిపోతుంది అక్కడి నుంచి. కాబట్టి డోలు సన్నాయి మాత్రమే మంగళధ్వని. ఆ మంగళధ్వని ఎవరు పెట్టాలో తెలుసా అండి? మంగళధ్వని పెట్టవలసినటువంటి అవసరం మగపెళ్లి వారిది. మగపెళ్లి వారు పెట్టుకుంటారు మంగళధ్వని. ఆ మంగళధ్వని వాడు పోలీస్ బ్యాండ్ అట్టుకొచ్చాడు అనుకోండి, లేకపోతే ఏదో పనికిమాల బ్యాండ్ అట్టుకొచ్చాడు అనుకోండి, వీడి కర్మ కన్యాదాద్ది. చక్కటి మంగళధ్వని పెట్టుకోవాలి, డోలు సన్నాయి పెట్టుకోవాలి. 2 బృందాలు 3 బృందాలు పెట్టుకోండి. వీళ్ళు హార్మోనియం మీద వాళ్ళు కూడా ఇలా ఇలా అంటూ మనకి అయ్యప్ప స్వామి గుళ్ళో వాయిస్తారు. నాకు ఎంత జాలేస్తుందో ఆయన్ని మీరు వాయించమంటే శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అని వాయించేస్తుంటాడు. మంత్రం అవుతోందని ఇలా ఇలా అంటే ఆగలేక శ్రీగిరి తనయా గిరామయ సర్వమంగళ అని వాయించేస్తుంటే ఆ ఆనందానికి నరాలు తేలిపోయి ఆ నోట్లో ఉమ్ము సన్నాయంతా ప్రవహించి అవతల వైపు నుంచి కింద పడుతుంటుందండి. ఎంత ఆనందం, ఎంత ఆర్తో మహానుభావుడికి. నేను అందుకే శారదా నవరాత్రిలో ఓ రోజు అతన్ని కీర్తన వాయించమని చెప్తుంటాను. ఎంత ఆర్తితో వాయిస్తాడో మహానుభావుడు. వాళ్ళ కంఠనాళాలు, వాళ్ళ స్వరం అమ్మవారి కీర్తనలు వాయించి వాయించి తరించిపోయింది. వాళ్ళు పొంగిపోతారు అది వాయించేటప్పుడు. వాళ్ళు మీరు చక్కగా మీ వైదిక నిష్ట, అయ్యా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మీరు ఒక పాట పూర్తిగా వాయించండి అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఆనందపడిపోయి ఇలా ఇలా ఊపేస్తూ తన్మయత్వంతో గుడ్లు ముందుకొచ్చేసి కంఠనాళాలు ముందుకొచ్చేసి వాళ్ళు వాయిస్తుంటే, ఇక్కడ మంగళధ్వని చేస్తుంటే, జీలకర్ర బెల్లం పెట్టుకుని కూతురు అల్లుడు అలా ఉండిపోతే, లక్ష్మీనారాయణులైతే బుట్టలో కూర్చుని పిల్ల అలా ఉంటే, మిరిసిపోతున్నటువంటి ఆ మెడలు ఇలా ఉంచి వాళ్ళు ఇలా పెట్టుకుంటే, అందులో పిల్ల ఎర్రగా ఉండి అల్లుడు కొంచెం నల్లగా ఉంటే ఇంకా అందం లక్ష్మీనారాయణలాగా. నీలతో యుధ మధ్యత్తా విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుంటుంది. నిజంగా ఆ స్వరూపం చూడడానికి లక్ష్మీనారాయణ స్వరూపంగానే ఉంటుంది. ఏం నలుపేం తక్కువ కాదండి, చాలా గొప్పది ప్రసాద్ బాబు గారు. అది నల్లని మేఘం చల్లనిది. కాబట్టి చక్కగా అటువంటి స్థితిలో ఒక్కొక్కరు చెప్పులు విప్పి వీళ్ళందరూ వచ్చి అక్షతలు వేస్తుంటే, ఆ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే గాజు కడ్డీ మీద పసుపు గుడ్డని రుద్దితే విద్యుత్తు పుడుతుంది. అలాగే ఉన్నిని తీసుకెళ్లి ఇంకొక పదార్థానికి రుద్దితే విద్యుత్తు పుడుతుంది. అలాగే మీరు జీలకర్ర బెల్లం కలిపి నూరితే విద్యుత్తు పుడుతుంది. కాదు, జీలకర్ర వృద్ధాప్యం రానివ్వదు. అలాగే బెల్లం దానికి నిలవ దోషం ఉండదు. ఈ రెండిటిని కలిపి ముద్ద చేస్తే విద్యుత్తు పుడుతుంది. ఎప్పుడో నూరి మీరు అక్కడ పెట్టి తీసుకొచ్చారనుకోండి ఉండదు. అందుకే 2-3 సువాసిల్ని నిమంత్రణం చేసుకోవాలి. అమ్మా మీరు కొంచెం జీలకర్ర బెల్లం నూరాలు తల్లి ఆ సమయానికని. అలాగే అన్నయ్య గారు అంటారు. చక్కగా ఓ 2-3 దాన్ని మీరు ఏర్పాటు చేసి ఉంచుకున్నారనుకోండి, ఆ 2-3 ఏం చేస్తారంటే చక్కగా జీలకర్ర బెల్లం నూరేసి తామలపాకుల్లో ముద్దలు పెట్టి సిద్ధం చేస్తారు. అప్పుడే నూరిన జీలకర్ర బెల్లం 2 తమలపాకులతో ఇలా పెట్టుకుంటే అది అంటుకున్నటువంటి ఆ తలకాయలు, దాని మీద అంటుకున్న అక్షతలు,
వాళ్ళు తెలియక ఇలా తలెత్తితే కళ్ళల్లో పడతాయని వాళ్ళు ఇలా అంటున్నప్పుడు ఆ కూతురు మొహం, అల్లుడి మొహం చూసుకుని కన్యాదాత ఎంత పొంగిపోతాడో, జీవితమే సార్థకత పొందించినట్టుగా ఆనందాన్ని పొందుతాడు. అప్పుడు ఈ కన్యాదానం సుముహూర్తంలో పూర్తయింది. ఇద్దరి యొక్క మనస్సులు ఏకీకృతం అవుతాయి. అప్పటి వరకు ఎవరి మనస్సు వాడిది. ఇప్పుడు ఆవిడ కోసం ఈయన త్యాగం చేస్తాడు, ఈయన కోసం ఆవిడ త్యాగం చేస్తాడు. అప్పటి వరకు ఆడపిల్లకి రాత్రి 8 అయితే ఒక్కతే ఉండడం భయం. ఇప్పుడు ఆఫీసులో చాలా పనుంది, నాకు 10 అయిపోతుంది అంటాడు. 10 అయిపోతుందన్నా నువ్వు తినేసి పడుకో అంటాడు. పడుకోదు తిని. ఎందుకు అలా ఉండిపోయావు? కొంచెం నిద్ర కాగలేవు. కాస్త నిద్ర వస్తే కళ్ళు ఎర్ర పడిపోతాయి. చూడు ఎంత ఎర్ర చీరలు వచ్చేసాయో, కళ్ళు తినిపోయావు నువ్వు, నాకు అలవాటే ఆఫీసులో ఇలాగా అంటాడు. మీరు లేకుండా నాకేం సహిస్తుందండి, నా కడుపు నిండుతుంది ఏమిటంటుంది. ఎక్కడిది ఈ మాట? ఎవరు నేర్పారు? ఆ జీలకర్ర బెల్లం నేర్పిందన్నారు. అది సనాతన ధర్మం. ప్రతి చిన్న విషయానికి త్యాగమే. ఎంత సంతోషమో ఇద్దరూ కలిసి ఉండడంలో. అందుకే చిన్న ప్రణయ కలహం కూడా ఉండాలన్నారు. చిన్న ప్రణయ కలహం ఉందనుకోండి, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఏ వంకన ఇద్దరం మాట్లాడుకుందామా అన్న తాపత్రయం ఉంటుంది. ఏం తెలియని వాళ్ళలా చూడకండి, మీ అందరూ అనుభవించడం కాదే. కాబట్టి ఆ ప్రణయ కలహాలు కూడా అంత అందంగా ఉంటాయి. ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. అడిగితే సాధారణంగా కలహం వస్తే అది అగ్నిలో పెరుగుతుంది. ప్రణయ కలహంలో ఏమవుతుందంటే, ఈవిడితో మాట్లాడదామని ఈయనతో మాట్లాడదామని ఆవిడ ఏ వంక కోసమని ఎదురు చూసుకుంటూ ఉంటారు. కానీ చిన్న చిన్న రోషాలు ఉంటాయి. కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది, ఈయన తాగడం చల్లారిపోతుంది. ఏం కాఫీ తాగలేదు ఇవాళ, ఎందుకు అంత కోపం, ఎందుకు నా మీద అని ఇలా గుడ్ల నీరెత్తుకుంటుంది. గబగబా లేచి వచ్చేసి, పిచ్చిదానా ఏటా నీళ్ళేంటి, ఏదో అలా అన్నాను అనుకో అంటారంతే, అయిపోయి ఇద్దరు మళ్ళీ మొదలు. ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ సర్దుకోవడం ఈ ఒద్దిక ఎక్కడదని అడిగారు. ఆ మనసులు ఏకీకృతం అవడానికి సుముహూర్తం చేశామన్నారు పెద్దలు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఈ కన్యాదానం అయిపోయేటటువంటి సమయంలో కన్యాదాత గారు మగపిల్లవాడికి మధుపర్కం ఇస్తాడు. మధుపర్కం అంటే జరియంచు పంచెలు మధుపర్కాలు అంటున్నారు, అవి కాదు మధుపర్కాలంటే. మధుపర్కం అంటే అసలు శాస్త్రం అంది 3 కలవాలండి. 3 పదార్థములను కలిపితే మధుపర్కం. 3 పదార్థాలు అంటే మీరు ఏదో నెయ్యి ఏదో తేనె పట్టుకొచ్చేస్తే మధుపర్కం అవతది. అది ఎంగిలి కానివయ్యి ఉండాలి. అంటే ఏ నారాయణమూర్తి గారి దగ్గరికో వెళ్ళి, అయ్యా కాసిన ఆవు పాలు ఇవ్వండి అని చెప్పి మీరు తెచ్చుకుని తోడు పెట్టుకుని దాన్ని పెరుగు చేసి మజ్జిగ చేసి చిలికి వెన్న చేసి కొద్దిగా నెయ్యి చేసి పెట్టుకోవాలి. విష్ణుమూర్తి తాగుతాడండి అది. అలాగే ఆ రోజుకి కొద్దిగా ఆవు పెరుగు అట్టే పెట్టుకోవాలి. అలాగే ఒక కొత్త తేనె సీసా తెచ్చుకుని పుట్ట తేనె పెట్టుకోవాలి. ఈ 3 అత్తగారు కలపాలి. అది ఎవరికి అప్పచెప్పకూడదు, అత్తగారే కలుపుతుంది. అత్తగారంటే మా ఆవిడే, నా కూతురి విషయంలో అదనమాట సంబంధం. మీకెవరికి వాళ్ళకి అలాగా అలా కలిపి దీన్ని మధుపర్కం అంటారు. ఈ మధుపర్కాన్ని చెయ్యి చాపమని అడుగుతాడు. అడిగితే అది శ్రీమన్నారాయణుడి చెయ్యి అని చెప్పింది శాస్త్రం. అంతటి భగవానుడు ఆవహించి ఆ శరీరాన్ని, సరే నీ ప్రీతికి నేను మెచ్చుకుంటున్నానని ఇలా చెయ్యి చాపుతాడు. ఆ రోజు బలిచక్రవర్తి దగ్గర చాపినట్టు చాపితే పవిత్రం కోసమని దర్భకుంచెతో తీసి ఆ మధుపర్కం మిశ్రమాన్ని ఆయన చేతిలో కానీ బట్టల జత ఇవ్వడం అనేటటువంటిది ఇస్తారు. దానికి మధుపర్కాలని పేరు పెట్టారు. అంచులేని పంచె కట్టకూడదు కాబట్టి అంచున్న పంచెలే ఇస్తారు ఎప్పుడు. ఒక్క ధావళి అయితేనే అంచులేనిది కట్టచ్చు, ఇంకా దేనికి అలా అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కన్యాదానం అయిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోవాలి. ఇప్పటి వరకు ఎప్పుడూ ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోవడానికి అధికారం లేదు. నువ్వు అడిగావా ధర్మేచ అర్థేచ కామేచ అని, నాతిచరామి అని చెప్పాడా? సభ అంగీకరించిందా? ఎలా కూర్చోపెడతావు నీ కూతుర్ని పక్కన? అలా కాని కూర్చోపెడితే పెళ్లికి ముందే సుముహూర్తానికి ముందే దేవతలందరినీ అవమానించినట్టే. అంటే నువ్వు ఇంతకు ముందే మీరు వేసే అక్షతలు ఏమిటి, మీ మంత్రం ఏమిటి, మీ బతుకెంత, మీరెంత, నాకు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు చాలని. వీడు బూట్లు వేసుకు కూర్చుంటాడు, వాళ్ళు బూట్లు వేసుకుని అక్షతలు వేస్తారు. ఇవన్నీ అయిపోయాక పెళ్లి. ఇంకా వాళ్ళని మళ్ళీ వేరువేరుగా పెట్టి మధ్యలో శచీదేవిని పెట్టి ఎందుకు పూజ చేస్తున్నట్టు నువ్వు? అంటే భ్రష్టం అయిపోయిందనమాట పెళ్లి. అందుకే భోజనాలు ఎప్పుడు పెట్టాలి అంటే కన్యాదానం అవ్వకుండా భోజనం పెట్టకూడదు. దేనికి పెట్టావు భోజనం? అలా పెట్టేయాలంటే అందరూ రావాలంటే ఆషాఢ మాసంలోనో భోజనాలు పెట్టేస్తే సరి.
మా అమ్మాయి పెళ్లి మాఘమాసంలో చేస్తానండి, ఇప్పుడు భోజనాలు చేసేయండి. ఇప్పుడు భోజనాలు చేసేస్తారు, అప్పుడు వచ్చి అక్షతలు చేసి వెళ్ళిపోండి, సరిపోతుంది కదా. అలా చేయడానికి పెళ్లికి ముందు భోజనాలు ఎట్టడానికి ఏమిటి తేడా నాకు చెప్పండి. సమయం అన్నప్పుడు సమయమే. ఎలా కూర్చోబెడుతున్నారు? మహారాజా కుర్చీలు వేసేసి వాళ్ళిద్దరినీ పక్క పక్కన కూర్చోబెట్టడమా, వాళ్ళిద్దరూ మాట్లాడటమా, వీడియోలు తీసేయడమా, నువ్వు వాళ్ళకి ఆశీర్వచనాలు చేసేయడమా? వీళ్ళందరూ ఏమని నన్ను పిలిచి ఆశీర్వచనం చేయండి అన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుత్రపౌత్రాభివృద్ధి రస్తు అని నేను ఏమని చేయనండి ఆశీర్వచనం. వాళ్ళిద్దరికీ పుత్రులు కలగాలి అని నేను ఆశీర్వచనం చేశాను అనుకోండి, వెంటనే నాకు మహాపాపం సంక్రమిస్తుంది. ఎందుకని? వాళ్ళిద్దరు దంపతులు కారు. ఎవరు చెప్పారు దంపతులని? కన్యాదానం చేయలేదు, జీలకర్ర బెల్లం పెట్టుకొని వాళ్ళిద్దరికీ కొడుకు కలగాలి అని నేను చెప్తే మీ మిథ్య వ్యభిచారము జరుగుగాక అని నేను ఆశీర్వచనం చేసినట్టు. అప్పుడు నేను చేసిన గాయత్రి ఏమైపోతుంది? నా నిష్ఠ ఏమైపోతుంది? నా పూజలు ఏమైపోతాయి? నా ధర్మం ఏమైపోతుంది? మట్టి కొట్టుకుపోతుంది. కాబట్టి వెళ్ళొచ్చు ఆ పెళ్లికి? వెళ్ళకూడదు. ఎందుకు పిలుస్తావు నువ్వు అలాంటి పెళ్లిళ్ళకి రమ్మని? ఎందుకు చేస్తావు అలాంటి పెళ్లిళ్ళు? అంటే కన్యాదాతకి సిగ్గు లేదు, వరుడి తండ్రికి ఎగ్గు లేదు, కాబట్టి అలా కూర్చోబెడుతున్నారు. కాబట్టి వివాహ పూర్వం భోజనమా, వివాహం అయ్యాక భోజనమా? వివాహం అయ్యాకే భోజనం. తెల్లవారుజామున 2:20 వివాహం అయితే నువ్వు ఏమని అడగాలంటే, అయ్యా సుముహూర్తానికి రండి, సుముహూర్తం అయిపోయిన తర్వాత రేపు ఉదయం పలహారము మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యండి అని పిలవాలి. మీరు మృష్ణాన్న భోజనం అన్న మాట వాడాలి, అప్పుడు వాడి పిలవాలి. విందన్న మాట లేదు, విందు బొంద ఇలాంటివి ఏమి ఉండవు. విందేమిటి? విందు కాదు, మృష్ణాన్న భోజనము అంతే. పిలిస్తే దానికి వాళ్ళు నువ్వు కన్యాదానం చేసినటువంటి దాన్ని స్థిరీకరింపబడడానికి అంత మంగళకార్యం జరిగింది కాబట్టి అన్నదానం. మీరు చెప్పండి, శారదా నవరాత్రుల్లో కానీ వెంకటాచల వైభవంలో కానీ అంతా అయిపోయాక మనం అన్న సంతర్పణ చేస్తున్నామా, నారాయణ సేవ చేస్తున్నామా, లేకపోతే మధ్యలో ఆదివారం కలిసి వచ్చింది కదా అని నారాయణ సేవ చేసేస్తున్నామా? చెయ్యం కదా. కార్యక్రమ పరిసమాప్తికి నారాయణ సేవ. ఏం గోపాలకృష్ణ గారు మరి పెళ్లికి ఎందుకు పెడుతున్నారు భోజనాలు అంటే? దానికి గోపాలకృష్ణ గారు బాధ్యులని కాదు నా ఉద్దేశం. సరే చెప్తాను. అంటే మనం ఇంగిత జ్ఞానం మరిచిపోయాం. ఎవడో ఒకడు చేశాడు తప్పు అంతే, దాన్ని పట్టుకు తిరుగుతున్నాం. ఇక నురగలు కొట్టుకోవడం ఏమిటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కాదు. పరమ దోషభూయిష్టమైన విషయాలు. అది వెళ్ళి తెర మీద పడింది అనుకోండి, వెళ్ళి మంగళసూత్రాల మీద పడింది అనుకోండి, ఏమైపోతుంది వాళ్ళ జీవితం? నువ్వెవడివి దాంతో చెలగాటమాడడానికి? నీకున్న అధికారం ఏంటి? నేనైతే చెప్తున్నాను, క్షమించండి, అలా నురగా గిరగా కనపడితే ఎవడైనా కావచ్చు కాక మెడబట్టి తోసేస్తా పెళ్లిలో. ఎవడరా నువ్వు, నీకు వైదిక నిష్ట లేదని? ఏమైనా కావచ్చు కాక నేను అంగీకరించను, ఒక్క నాటికి ఒప్పుకోను. నాకు ఎంత తెలుసున్న వాళ్లతో సంబంధమైనా నేను మళ్లీ చెప్తాను ఈ విషయం, నిశ్చితార్థం ముందు ఇవేవి జరగకపోతేనే. నురగ వెయ్యడానికి వీల్లేదు. బ్రహ్మహత్యాపాతకంలో 4వ ఉంటుంది. ఎలా వేసేస్తావు తీసుకొచ్చి? పిల్ల జీవితం ఏమైపోతుంది రేపొద్దున్న? ఎందుకు వచ్చి నల్లరు నీకు? నురగ చల్లకపోతే పెళ్లి అవుదని ఎక్కడన్నా ఉందా వేదంలో? ఎందుకు చల్లుతున్నావు నురగ? నేను మొన్న ఒక పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెడితే భీమవరంలో మా మోహన్ రావు గారి కారులోనే వెళ్ళా. వెడితే సాక్షాత్ ఆడబడుచు ఆ చూ పట్టుకు నించుంది. నాకు భయం వేసి చూడలేక నేను లేచి బయటికి వెళ్ళిపోయాను. అందరూ అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చి అదేంటండి ఇక్కడికి వచ్చేసారేంటి లేచి అన్నారు. చాలా ఉక్కపోతగా ఉందండి, కాసేపు ఇక్కడ నించుందామని వచ్చానన్న. అది అయిపోయిన తర్వాత లోపలికి నాకు నిజంగా ఎంత బాధ వేసిందో. అమ్మా సర్వమంగళా దేవతవి, ఎన్ని ఉపన్యాసాల్లో చెప్పానోనమ్మా నీ గొప్పతనం, ఎన్నిసార్లు సౌందర్యలహరిలో చెప్పానోనమ్మా. పెళ్లికి వచ్చినందుకు ఇలాంటివి చూడవలసి వస్తోందమ్మా, నన్ను మన్నించు తల్లి అని చెప్పి లేచి నేను బాల్కనీలోకి వెళ్ళిపోయాను. అంత ఘోరంగా ఉంటుంది. అది అవగానే నేను లేచి కారు ఎక్కి వచ్చేసాను ఇంటికి. ఎందుకంటే ఇంక ఏముంటుంది, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏమి నిష్ట లేదు. ఎందుకు చేస్తారంటే ఏదో తంతు చెయ్యాలి కాబట్టి చేస్తారు. అక్కర్లేనివన్నీ చదువుతారు. ఒక వివాహం గురించి తెలుసుకోరు, చదువుకోరు. జీవితంలో చేసేది ఒక్కసారి కన్యాదానం, దాన్ని శ్రద్ధగా చెయ్యరు, దాని మీద ఆదరణ లేదు. మంత్రం అక్కర్లేకుండా చేస్తాడా? మంత్రం పెడతాడు. మంత్రం చెప్తే దేవతలు వస్తారు, దేవతలు పిలిచి అవమానం చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి రమ్మంటే? అన్ని తప్పులే పెళ్లిళ్లలో. నేను మన్నింపబడదను గాక. మీరు అటువంటి వారు కాదు. మీరు అటువంటి వారైతే 2 రోజులు పెట్టినా వచ్చి వింటున్నారంటే మీకు ఎంత ఆర్తి ఉందో నాకు తెలుసు. నేను 2-3 విషయాలు చెప్తే జంటల్ని పిలిచి కూర్చోబెట్టి మీ జీవితాలు బాగుండాలంటే కొన్ని చేస్తారా? చేస్తామండి తప్పకుండా అన్నారు మోహన్ రావు గారితో. ఆయన వాళ్లతో చేయించి మాకు ఇంకా నేర్పండి కోటేశ్వరారు, నేను ఇంకా అలా చెప్తానన్నారు. నేను ఆయన ఆర్తి చూసి పొంగిపోయి చెప్తున్నాను మీకు ఈ 2 రోజుల ప్రసంగాలు.
కనుక ఈ జీలకర్ర బెల్లం ఘట్టం పూర్తయిపోయిన తర్వాత పక్కన కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చెయ్యవలసిన మొదటి పని ఏం చేస్తాడో తెలుసా అండి? యోక్త్రబంధనం చేస్తాడు. యోక్త్రబంధనం ఎవరికైనా చేయించవచ్చు, ఏమి నియమం లేదు. ఎందుచేత అంటే ఆడపిల్లకి 3 నిలబడాలి. ఈ 3 నిలబడలేదనుకోండి ఆ వివాహం వృధా అయిపోతుంది. ఒకటి శోభ, బాగా గుర్తుపెట్టుకోండి, అందమన్న మాట లేదు. శోభ, శోభ శుభము, శోభనము. శోభ అంటే కాంతి, కాంతి అంటే కంటిని ఆకర్షించున్నది. ఆ ముఖం చూసి మురిసిపోయి తాళి కడుతున్నాడు, ఆ ముఖం చూసి మురిసిపోయి జీలకర్ర బెల్లం పెట్టాడు. ఈ మురిపెం ఏ కారణం వల్ల తరువాతి కాలంలో తగ్గడానికి వీల్లేదో, పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తే సముద్రం పొంగినట్టు తన జీవితాంతం ఆ ముఖం చూస్తే ఆ పొంగి అలాగే ఉండాలి, పొంగిపోవాలి. ఆవిడికి 70 ఏళ్ళు రానివ్వండి, ఆయనకి మాత్రం ఆవిడ మొహం చూసేటప్పటికి సేద తీరిపోతాడు. అలా సేద తీరిపోతున్నాడు పురుషుడంటే ఆ పెళ్లి సార్థకత పొందిందా, ఆవిడ గెలుచుకుందనమాట ఆయన హృదయాన్ని. ఇది శోభ. అన్ని వేళలా కామమే కారణం కాదు, ఆవిడ ముఖ దర్శనమే చాలా ఆయనకి గొప్ప శాంతి. ఎంత బడలిపోయి వెళ్ళనివ్వండి, ఆవిడ ముఖం చూసేటప్పటికీ ఆనందం పొందేస్తాడు. అందుకే మిథున విడియాలు అని దంపతి తాంబూలాలు ఇచ్చి గర్భాధానానికి కూడా కొన్ని మంత్రాలు చెప్పించి ఏకశయ్యాగతుల్ని చేస్తారు. ఆ పడుకున్నప్పుడు ఎడమ చేతి మీదకి తలపెట్టి ఎడమ పక్కకి తిరిగి కానీ ఎడమ చేతి మీద తల పెట్టుకుని ఎడమ పక్కకి తిరిగి పడుకుంటాడు పురుషుడు. ఎడమ పక్కకి తిరిగి పడుకున్నప్పుడు కుడి చేతి వైపుకి భార్య ఉంటుంది. భార్య ఉన్నప్పుడు ఆవిడ ఈయనకి అభిముఖమైతే ఈయన ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి ఆవిడ ముఖం కనపడుతుంటే చాలట ఇలా రెప్పలు పడిపోయే ముందు అలా చూసుకుని మురిసిపోతూ పడుకుంటాడు. ఆ మురిపం ఎందుకు వచ్చిందని అడిగారు. ఇదిగో ఈ మంత్రాల వల్ల వచ్చింది అన్నారు. దానికి యోక్త్రబంధనం చేస్తాడు. నేను తప్పు మాట్లాడటం లేదు, గుర్తుపెట్టుకోండి, నేను దంపతుల గురించి మాట్లాడుతున్నాను. అది వాళ్ళ మధ్య దోషం కాదు, ఉండవలసిన లక్షణం. ఆ దర్భలతో ఉన్నటువంటి తాటితో మంత్రం చెప్తాడు. మంత్రం చెప్పి ఈ నడుం చుట్టూ కడతాడు. అదొక దివ్యమైనటువంటి విషయం. నిజంగా మంత్రానికి అర్థం కూడా తెలిస్తే ఆ పిల్ల కట్టుకున్నటువంటి ఆ పట్టు చీర ఇలా ఒక్కసారి ఇలా నడుం పైకెత్తి ఆ అమ్మాయి ఇలా తీసుకుని ఇంతమంది మధ్యలో మొహమాటంగా ఆ వరుడు ఇలా తాడు తిప్పి ముడి వేస్తుంటే ఆమె మొహమాట పడి ఎర్ర పడిపోయిన బుగ్గలతో పైకి చూడలేక ఇలా కిందకి చూస్తే అతని చేతులు కనపడుతుంటే, ఇలా చూస్తే సభ కనపడితే ఎటూ చూడలేక ఇలా ఇలా అంటూ కూర్చున్నప్పుడు యోక్త్రబంధనం చేస్తున్న సన్నివేశం హృదయం చాలా గొప్పగా ఉంటుంది సభలో చూడడానికి కూడా. ఆ యోక్త్రబంధనం చేస్తూ 3 అడుగుతాడు. నీ యందు శోభ ఇట్లే నిలబడుగాక. ఏ కడుపుకి తాడు కట్టానో ఆ కడుపు యందు సత్సంతానము కలుగుగాక. ఏ కడుపుకి తాడు కట్టానో ఆ కడుపు సర్వకాలముల యందు కూడా ఆరోగ్యంతో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సర్వశాంతులకు ఆలవాలమై ఉండుగాక అని ఆ 3 అడుగుతూ ఆమె యొక్క కడుపుకి ఆ నడుం చుట్టూ తిప్పి యోక్త్రాన్ని బంధిస్తాడు. దాన్ని విప్పకూడదు. దాన్ని ఎప్పుడు విప్పాలి అంటే మళ్ళీ మంత్రంతోనే విప్పాలి, అమంత్రకంగా యోక్త్రాన్ని విప్పకూడదు. యోక్త్రం కట్టి వదిలిపెట్టేస్తాడు. యోక్త్రం కట్టి విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ 3 సిద్ధిస్తాయి. సిద్ధించిన తర్వాత ఇంకా మిగిలినవి అడుగుతాడు. మిగిలినవి అడిగేటప్పుడు ఇప్పుడు ఇద్దరూ రక్షాబంధనాలు కట్టుకుంటారు. ఈయన కుడి చేతికి ఆమె ఎడమ చేతికి కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత యుగఛిద్రాభిషేకం అని చేస్తాడు. యుగఛిద్రాభిషేకం అంటే బండికాడి పట్టుకొచ్చి ఉత్తర దక్షిణ ముఖాలుగా ఉండేటట్టుగా పెట్టాలి. దాని యొక్క 2 కొనలను పెట్టి ఆ పిల్ల ఇలా తల ఉంచుతుంది. ఉంచితే ఈ మెడ మీదకి పెడతాడు. దార్శనికులు కవులు ఎంత దర్శనం చేశారోనండి. ఎంత విప్లవకరైనా ఎంతటి మహాపురుషులైనా ఏం చూశారో. అది ఎలా ఉన్నా ఉండనివ్వండి, రంగులీను నీ మెడలో బంగారపు తాళి కట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే అంటాడు. అంటే ఎంత ఆలోచించాడో. ఇలా ఉంచుకున్న మెడని మానసికంగా చూస్తే ఆ ఆడపిల్ల మెడలో వధువు యొక్క మెడ కాంతులకు వరుడు ఎంత మురిసిపోతాడో చూడండి. ఆ కాడి పెట్టి దానికి ఛిద్రం ఉంటుంది, కన్నం. ఆ కన్నంలో మంగళసూత్రాలు పెడతారు. మంగళసూత్రాలు పెట్టి ఆడపిల్ల తల మీద పెట్టచ్చు, మెడ మీద పెట్టచ్చు, లేకపోతే కాడికే పెట్టచ్చు. దర్భల చుట్ట పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోస్తారు. నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆ హిరణ్యం మించి వెళ్లి బంగారం మించి వెళ్లి ఆ అమ్మాయి యొక్క మెడ మీద పడతాయి. ఈ మెడ మీద పడగానే అత్తగారు తీసుకొచ్చి పట్టుబట్ట కప్పుతుంది అమ్మాయికి. పట్టు చీర కొని మంచి పట్టు చీర, ఖరీదైన పట్టు చీర ఉన్నంతలో వాళ్ళ శక్తి కొలది కని అప్పుడు కప్పుతారు.
ఎందుకంటే దాన్ని అపాల మంత్రాలని పిలుస్తారు. అపాల మంత్రాలని అత్రి మహర్షికి ఒక కుమార్తె ఉండేది, ఆమెకి వివాహం కాలేదు. ఆమెని పాలించేవారు లేరు కాబట్టి ఆ పిల్ల పేరు మరిచిపోయారు. అపాల అపాల అని పిలిచేవారు. అమ్మాయికి పెళ్లిందుకు అవ్వలేదు అంతా అత్రి మహర్షి కూతురికి అంటే అమ్మాయికి బొల్లు వచ్చింది. చర్మవ్యాధి ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి బొల్లు వచ్చింది కాబట్టి పెళ్లి అవ్వలేదు. ఆ పిల్ల అలా ఉండిపోయింది. ఒక రోజున ఏదో అన్యమనస్కంగా నాకు పెళ్లి అవ్వలేదు, నా బతుకు బరువు అయిపోయిందని ఆలోచిస్తూ నదీ స్నానానికి నీటిలో దిగింది. వరదలో కొట్టుకుపోతుంటే ఎలాగో కొట్టుకుపోతున్నాను చచ్చిపోతాను అనుకుంటుంటే సోమలత ఒకటి దొరికింది. దాన్ని నోటితో నవిలి ఆ నోటిలోంచి వచ్చినటువంటి సోమ ద్రవ్యాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చింది. అది పైనుంచి వెళ్ళిపోతున్న ఇంద్రుడు చూశాడు. ఓహ్, ఎంత భక్తితో నాకు సోమలతని నవిలి ద్రవం ఇచ్చామని ఆయన వెంటనే తన పక్కన ఉన్నటువంటి జలపాత్ర తీసి తన యొక్క బండి చక్రము కాడి మించి నీళ్లు పోశాడు. అవి పిల్ల మీద పడ్డాయి. పడగానే ఆ పిల్లకున్న బొల్లిపోయింది. హరదత్తాచార్యుల వారిని మొట్టమొదటిసారి ఆయన చేశారు ఈ మంత్రాలకు వ్యాఖ్యానం. అప్పుడు ఈ పిల్లకి బొల్లి వ్యాధి పోయి ఆ పిల్లకి పెళ్ళైపోయింది. ఎంతో సంతోషంగా ఉంది. రాబోవు కాలంలో ప్రమాదములు జరగడం కాని, చర్మవ్యాధులు రావడం కాని, ఆ అమ్మాయి యొక్క ఆకారం మారిపోవడం కాని ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమని, ఆ అమ్మాయి మంగళస్వరూపం పొందడం కోసమని ఆ అమ్మాయి మీద ఆ యుగఛిద్రాభిషేకం చేయిస్తారు. చేయించి మంగళసూత్రాలు కట్టడానికి సిద్ధం చేస్తారు. ఈలోగా పిల్లవాడు పక్కన కూర్చోగానే దర్భ తీసుకుని ఆమె యొక్క భ్రూమధ్య స్థానాన్ని దర్భతో ముట్టుకుంటాడు. ఇలాగా ఆ ముట్టుకుని ఉన్నప్పుడు ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రంలో నీకు ఏవైనా దౌర్భాగ్యములు నీ లలాటమును ఆశ్రయించి ఉంటే అవి ఈ మంత్రం చేత పోతున్నాయని ఇలా పైకి తుడుస్తాడు. పైకి తుడిచినప్పుడు ఆ దౌర్భాగ్యములన్నీ ఎగిరిపోతాయి. ఆ లలాటము ఎప్పుడూ పసుపు రాసుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి, ఎప్పుడు నవ్వుతూ ఆ ముఖం ఉండడానికి హేతు అవుతుంది. అందుకని ఆ బొట్టు పెట్టుకుని ఉండే అదృష్టం కలగడం కోసమని ఆ లలాటము కనుబొమల మధ్యలోంచి దర్భతో తుడుస్తాడు. తుడిచిన తరువాత ఇప్పుడు తడిపి ఆరబెట్టాలి కన్యాదాత బియ్యాన్ని. అవి కూడా సాధ్యమైనంత వరకు వెన్ను విరిగినటువంటి బియ్యం ఏరించేయాలి సువాసినులతో. వెన్ను విరగనటువంటి బియ్యమే ఉంచాలి. అటువంటి వాటిని అక్షత అంటారు. క్షతం అంటే విరిగిపోవడం, అక్షత అంటే వెన్ను విరగని బియ్యం. అవి పళ్ళెల్లో పోస్తారు. కొందరు కొబ్బరి బొండం పెడతారు శ్రేష్టమని. ఈ మధ్య కాలంలో దాని మీద రవికిల బట్ట పరిచి దాని మీద మంగళసూత్రాలు పెడుతున్నారు. ఆడపిల్ల వేపు వారిది, మగపిల్లాడి వేపు వారిది రెండు సూత్రాలు కడతారు. కట్టి మంగళసూత్రాలు అందులో పెడతారు. దానికి ముందుగా 33 జ్యోతులు 2 పళ్ళాల్లో కానీ 4 పళ్ళాల్లో కానీ సువాసినులైనటువంటి వారు తీసుకుని వస్తారు వేదిక మీదకి. ఆ సువాసినులు నడిచి వస్తుంటే జ్యోతులు పట్టుకుని 33 కోట్ల మంది దేవతలు కాని, ఇంద్రాణి అంటే శచీదేవి తన చెలికెత్తెలతో వేదిక మీదకి వచ్చినట్టు లెక్క. అందుకే ఇంద్రాణీ దేవతలు వస్తున్నప్పుడు ఎవ్వరూ కుర్చీలు వేసుకుని వేదిక మీద కూర్చోకూడదు. నేను చాలా చోట్ల చూస్తున్నాను ఈ మధ్య. ఎందుకు వృద్ధాప్యం వచ్చిందో నాకు అర్థం కాదు. పనికి మాలిన ముషివాళ్లు, 5 పైసలకు పనికిరాని వాళ్ళు, అర్థాలు తెలియని వాళ్ళు వేదికల మీద కుర్చీలు వేసి కూర్చుంటున్నారు. ఇంద్రాణీ దేవతలు వస్తుంటే ఎందుకు వాళ్ళు? నీకు ఓపిక లేకపోతే కింద కూర్చో, నువ్వు కూర్చోపోతే పెళ్లి అయిపోయిందా? ఎందుకు అక్కర్లేని పెద్దరికి వీళ్ళు కుర్చీలు వేసి కూర్చోవడం? అక్కడ ఇంద్రాణీ దేవతలు వస్తున్నా సరే వీళ్ళు లేవలేరు, కూర్చోలేరు. ఎందుకు దిక్కుమాలిన పెద్దరికాలే? కింద కూర్చుంటే నీ పెద్దరికం చచ్చిందా ఏడిచిందా? కింద కూర్చోవాలి కుర్చీ వేసుకుని. వాళ్ళని అలా తీసుకొచ్చేయడం ఎంత తప్పు పనులండి. ఎందుకు వచ్చి అవన్నీ చెలగాటం ఆడపిల్ల జీవితంతో. నీకేం నీ సొమ్ము హాయిగా ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేసింది, పిల్ల ఏమైపోతుంది రేపు పొద్దున తేడా వస్తే? కుర్చీ అన్నది వేదిక మీద ఉండకుండా చూసుకోవాలి కన్యాదాత. నిర్దాక్షిణ్యంగా చెప్పడమే ఇక్కడ కూర్చోకూడదమ్మా అని. లేదా మగపెళ్లి వారిలో పెద్దలకు ముందు చెప్పుకోవాలయ్యా ఇలా ఉండకూడదు కదా, దయచేసి ఇక్కడ కుర్చీలు అవి వేయించకండి, మీరెవరు. అయ్య బాబాయ్, కొన్ని నేను ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళకి ఎంత తేలి ఎలా ఎగ్గొట్టచ్చో చూసి అలా ఎగ్గొట్టేస్తున్నాను. ఎందుకో తెలుసా అండి, చూడలేక బాధతో. నేను నిజం చెప్తున్నాను. బూట్లు వేసుకుని ఆ సెల్ ఫోన్ కెమెరాలతోటి ఆడపిల్లలు హై హీల్స్ వేసుకుని కెమెరాలు అట్టుకుని, పెళ్లి కాని ఆడపిల్లలు షూస్ వేసుకుని ఆ వేదికల మీద మోకాళ్ల మీద కూర్చుని వాళ్ళని రెచ్చగొడుతుంటే, పిచ్చి మాట్లాడుతుంటే వేదికల నిండా బూట్ల మట్టి, ఒక్కొక్కళ్ళు తొక్కకూడనివి తొక్కొస్తే ఆ ముద్దలు అక్కడికి తీసుకొచ్చి జ్యోతులు. నిజంగా చూస్తుంటే అయ్యయ్యో మనం చదివింది ఏమిటి,
మనం కలలు కంటున్నది ఏమిటి? ఆఖరికి ఏమైపోయింది వైదిక సంప్రదాయం అంతా? ఒక సెల్ కెమెరాకి, ఒక కెమెరాకి, ఒక వీడియో కెమెరా ముందు నాశనం అయిపోయింది వివాహ వ్యవస్థ అంతా. ఇంత దారుణంగా ఉంది కదా అనిపిస్తోంది. ఆ జ్యోతులను పట్టుకుని వస్తారు. పట్టుకుని వచ్చినప్పుడు ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరు మధుపర్కాలు కట్టుకుని వస్తారు. అంచు కలిగిన జరీ పంచెలు చీర కట్టుకుని వస్తారు. ఆడపిల్ల జీలకర్ర బెల్లం పెట్టించుకుని ఆ తల నిండా అక్షతలతో తన కడుపున పుట్టిన కూతురు చిన్నతనంలో పాకుతూ గడప దాటి వెళ్ళలేక గడప దగ్గరికి వెళ్ళి ఎలా పాకాలో తెలియక వెనక్కి తిరిగి చూస్తే అది గడప నాన్న, ఇలా దాటాలని చెప్పి పిల్లని ఎత్తుకుని తండ్రి దాటించాడు. చిన్నతనంలో చదువు సరిగ్గా రాకపోతే పక్కన కూర్చోపెట్టుకుని నేర్పాడు. ఆ పిల్లకి స్నానం చేయించి ఒంటికి పౌడర్ రాసి గౌనేసి స్కూలుకి పంపాడు. ఆ చిన్ని చిన్ని పాదాలకి బూట్లు కట్టాడు. ఇన్ని మార్లు ఆ మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పిల్ల వృద్ధిలోకి రావాలని కలలు కన్నాడు. అటువంటి పిల్ల ఆ పెళ్లిలో జీలకర్ర బెల్లంతో ఆ నూలుతో చేయబడినటువంటి ఆ మధుపర్కాన్ని గోధుమ రంగులో ఉన్నటువంటి బట్ట పచ్చటి బంగారు రంగులో ఉన్నటువంటి అంచు చీర కట్టుకుని ఆ జాకెట్ వేసుకుని ఆడపిల్ల వచ్చి ఆ కళ్యాణం పీటల మీద కూర్చుంటే ఆ నడువుకి ఓ దర్భతాడు ఇవన్నీ ఉన్న ఆడపిల్ల, ఆ కళ్యాణం బొట్టు, ఆ బుగ్గ చుక్క ఇవన్నీ చూస్తుంటే ఇంత కష్టపడి పెంచుకున్న కూతురు ఎంత పూర్ణత్వాన్ని పొందుతోంది నా తల్లి అని ఆ తండ్రి ఎంత మురిసిపోతుంటాడో. వీళ్ళకి కుర్చీలు ఎందుకు, వీళ్ళకి బూట్లు ఎందుకు? వీళ్ళు అర్థం చేసుకోవద్దు ఆ కన్యాదాత యొక్క ఆర్తిని. అదే ప్రవర్తించవలసిన విధానం, అదే నీ పెద్దరికం. అడిగేవాళ్ళు లేక ఒక్క 4 పెళ్లిళ్లలో కోటేశ్వరారు మీ ఇష్టం వచ్చినట్టు నియంత్రించచ్చని మీరు నాకు అధికారం ఇవ్వండి చూపిస్తా. కాబట్టి వేదిక మీదకొచ్చి చక్కగా ఆ ఇంద్రాణీ దేవతల్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అమ్మవారి యొక్క 16 స్వరూపాలు 2 16లుగా వస్తుంది తల్లి వేదిక మీదకి వచ్చి అక్కడ కూర్చుంటే అప్పుడు వరుడు లేచి ఆ వరుడు పూజ చేస్తాడు. పూజ చేసి ఆ మంగళసూత్రంలో సర్వమంగళాదేవతని చూస్తారు. అదే సనాతన సంప్రదాయమునకు ధర్మమునకంతటికి ప్రతీక. ఆ పసుపు తాళ్లోనే దాంపత్యమంతా నిండిపోయింది. అందుకే ఈ దాంపత్య చిహ్నమైనటువంటి ఆ మంగళసూత్రం మెడలో కట్టేశాడో అంతే, ఇంకా ఆమె వ్రతాలు చేయడానికి నోములు చేయడానికి అధికారాన్ని పొందేస్తుంది. అప్పటి వరకు ఆ పిల్ల కైలాస గౌరి నోము చేయకూడదు. అమ్మ కైలాస గౌరి నోము అంటే ఏంటమ్మా అంటే మౌనంగా ఉండాలి, ఇంత కుంకం తెస్తారే, సువాసినులందరికీ కుంకం ఇచ్చుకుంటారే అంటే అమ్మ నేను కూడా చేయనా అమ్మ అంటే ఇప్పుడు కాదు అని ఓ నవ్వు నవ్వి అమ్మ పెళ్ళయిన తర్వాత చేసుకోవాలి అంటే అమ్మ పెళ్ళవగానే నేను అలా మొక్కేసుకోకు, చక్కగా చేయిస్తారులే, ఏమో మీ అత్తారు మంచారు చక్కగా అవగానే అవుతుందేమో చూద్దాం, కానీ అలా అనుకున్నాను అలా అనేయకూడదు గబుక్కుని అంటే. ఇప్పుడు ఆ కైలాస గౌరి నోము 16 ఫలాల నోము ఏదో పువ్వు తాంబూలం నోము ఎన్ని నోములైనా సరే పట్టేయడానికి ఆ పిల్లకి అధికారం వచ్చేసింది. ఒక్కసారి యజ్ఞోపవీతం వేస్తే ఆచమనం చేసేయడానికి గాయత్రి చేసేయడానికి బ్రహ్మచారికి వచ్చేసినట్టు మంగళసూత్రం ఉంటే అధికారం వచ్చేసింది ఆడపిల్లకి. అందుకని మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. నీవు 100 ఏళ్లు బతికి ఉందువుగాక, నేను ఉన్నానని గుర్తేమిటో తెలుసా, నీ మెడలో కట్టిన ఈ మంగళసూత్రమే అని ముడిముడికి కుంకం పెడుతూ 3 సార్లు ముళ్ళు వేస్తాడు. మన సనాతన సంప్రదాయంలో ఏది 3 మార్లు అన్నా 3 మాటలు మాట్లాడినా 3 ముళ్ళు వేసినా అది సత్యం. అందుకే శాస్త్రంలో ఒక లక్షణం ఉంది, ఒక పిల్లని బలాత్కారంగా తీసుకెళ్లిపోయి ఆమెని చెరి చేస్తే ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చా వైదిక నిష్ట ఉన్నటువంటి కుటుంబం అని. చక్కగా చేసుకోవచ్చు, కొన్ని మంత్రాలతో అమ్మాయికి సంస్కారం చేస్తే చాలని చెప్పారు. కొన్ని ఆ అమ్మాయికి మనసు లేదు కాబట్టి చెరసబడింది కాబట్టి ఆ అమ్మాయికి సంస్కారం చేసి ఆ అమ్మాయిని కోడలుగా తీసేసుకోవచ్చు, ఏమీ దోషం లేదు. శాస్త్రం అంత గొప్పగా మాట్లాడిందండి. ఒకసారి మంగళసూత్రం కట్టేస్తే మాత్రం అంతే ఆమె ఇల్లాలు. ఆ మంగళసూత్రం ఎంత గొప్పది, మీరు 10 మాటలు ఎన్నో మార్లు విన్నారు నా ఉపన్యాసాల్లో, ఇంకా నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావన చెయ్యక్కర్లేదు. ఈ మంగళసూత్రం కట్టిన తరువాత వధూవరులిద్దరూ కూర్చున్న తర్వాత జరిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి క్రతువు తలంబ్రాలు పోసుకుంటారు. దీన్నే కపిలవాచనము అని పిలుస్తారు. ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు బియ్యం మామూలు బియ్యాన్ని వాడకూడదు. మామూలుగా ఇంట్లో డబ్బాలో ఉన్న బియ్యం తీసుకొచ్చి తలంబ్రాలకు వాడకూడదు. కన్యాదాత గారు తలంబ్రాలకు వాడే బియ్యాన్ని తడిపి ఆరబెట్టాలి. ఆరబెట్టి ఎంత మాత్రమూ తడి లేని పొడి బియ్యాన్ని పళ్ళాల్లో పోసి అక్కడ పెట్టాలి. ఇవాళ పూరేకులు
బంతులు, చిన్న చిన్న ప్లాస్టిక్ పూసలు ఇవన్నీ పెడుతున్నారు. అవి ఏవి కపిలవాచన మంత్రముల యందు మూర్ధన్య స్థానముల మించి దొల్లకూడదు. పువ్వురేకులు కాని, ప్లాస్టిక్వి చిన్న చిన్న బంతులు కాని, ఇలాంటి పిచ్చి పిచ్చివి ఏవీ వాడకూడదు. ఎందుకో తెలుసా అండి? దేనికి ఏది వాడాలో అదే వాడాలి. ఈశ్వరుడికి నైవేద్యం పచ్చిమిరపకాయ బజ్జీలు పెడతాను అంటే నువ్వు మూర్ఖుడివి, నువ్వు పెట్టకూడదంతే. నేను పెడతానంటే నీ కర్మ, నిన్నెవడేం చేయలేడు. నువ్వు కొన్నాళ్ళు పోయాక అన్నం తిన్నా అశుద్ధం తింటానంటావు, తిను, ఎవడొద్దన్నాడు? నీ నోరు నీ ఇష్టం. కర్మ వేదం చెప్పినట్టు చెయ్యాలి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకూడదు. నువ్వు స్వతంత్రుడివి కావు, వేదమే నీకు ప్రమాణము. వేదము ప్రమాణము కాదని నువ్వు మాట్లాడితే నాస్తికుడవు. ఈశ్వరుడు లేడన్నవాడు కాడు నాస్తికుడు, వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు. వేదమును అప్రమాణం చేసి ఎవ్వడూ మాట్లాడకూడదు, మహాపరపాటది. ఏదైనా అంతే, వేదము ప్రమాణమైతే వేదం పదార్థాన్ని చెప్తుంది ఇదే పెట్టాలని. గోధుమలు పెట్టుకోవచ్చు అలాంటప్పుడు తలంబ్రాలకి, అలా పెట్టడానికి వీల్లేదు. బియ్యం గింజ మాత్రమే కపిలవాచన మంత్రములకు ఆవాహనమవుతుంది. మూర్ధన్య స్థానం మీద పడ్డానికి పసుపు కూడా తగలకూడదు. కేవలము బియ్యం తప్ప ఇంకా ఏదీ వాడకూడదు. అది కూడా తడిపి ఆరబెట్టిన బియ్యమే అయి ఉండాలి, పొడి బియ్యం వాడకూడదు. అంటే మీరు తడపకుండా తీసుకొచ్చిన బియ్యంతో తలంబ్రాలు పోయకూడదు. తలంబ్రాలు పోయడం అనేది ఎంత గొప్పదో తెలుసా అండి? తలంబ్రాలు పోసేటప్పుడు 3 మార్లు సమంత్రకంగా చేస్తారు, ఆ తర్వాత అమంత్రకంగా చేస్తారు. ఈ 3 మార్లలో మంత్రం చెప్పి 2 దోసిళ్ల మీద బియ్యం పోసి కొబ్బరి చెక్కలు పెట్టి వాటిలో కూడా బియ్యం పోసి మంత్రం చెప్పి అప్పుడు పోస్తారు. అసలు న్యాయంగా అయితే అవి చెప్పించాలి ఒకసారి ఆడపిల్లతోటి మగపిల్లాడితోటి. ఎందుకని అంటే ఈ పిల్ల మొట్టమొదట ఏం కోరుకుంటుందంటే నాకు నీ వలన సత్సంతానము కావాలని కోరుతుంది. ఎందుకని అంటే ఆ పెళ్లి పూర్తయింది, ఆ పెళ్లి ధన్యమైందని గుర్తు ఏమిటి అంటే పిల్లలు పుడితేనే. లేకపోతే ఆమె స్త్రీత్వము పరిపూర్ణము కాలేదు, ఆయన రుణము నుంచి విముక్తము కాలేదు. సంతానం లేదు కాబట్టి పితృరుణం తీరలేదు, సంతానం లేదు తన పితరుల్ని ఉద్ధరించలేదు, సంతానం లేదు తన పూజా మందిరానికి మంగళాశాసనం లేదు, సంతానం లేదు తనకి కొలివి పెట్టేవాడే లేడు. ధర్మపత్నిని స్వీకరించిన ఆ పురుషుడి జీవితం వ్యర్థమైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయిందంటే శాస్త్రంలో. అలా పోకుండా ఉండాలంటే నువ్వు నన్ను స్వీకరించినందుకు నువ్వు నేను కూడా ధన్యత పొందాలంటే నా కడుపున బిడ్డలు పుట్టాలి, కాబట్టి నాకు బిడ్డలు పుట్టాలని కోరిపోయి అంటే సత్సంతానము నా వలన నీ యందు కలుగుగాక అని పోస్తాడు. ఇప్పుడు పక్కన కూర్చుని పళ్ళేలు ఎత్తి పోసేయండి, నువ్వు పోసే అని రెచ్చగొట్టడం ఏమిటండి? అవి సమంత్రకాలండి, అవి వరాలు. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితం అభ్యున్నతి పథం కోసం వాళ్ళు అడుగుతున్నారు దేవతల్ని. కేవలం దంపతులు అందరికీ పిల్లలు పుట్టేయడం అనేటటువంటిదే నిజమైతే పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు పుట్టిన వాళ్ళకి తెలుసున్నవి ఏవో గొప్ప రహస్యాలు తెలియక వాళ్ళకి పిల్లలు పుట్టకుండా లేదు. వాళ్ళకి ఎందుకు పుట్టలేదు అంటే దేవతానుగ్రహం కలగలేదు. దేవతానుగ్రహం లేదు, ఆమె తల్లి కాలేకపోయింది. తల్లి అయిన వాళ్ళు అంటే దేవతానుగ్రహాన్ని పొందే తల్లి అయ్యారు. ఆ దేవతల అనుగ్రహం ఎక్కడొస్తుంది అంటే తలంబ్రాల. అందుకే దాని పేరు సంస్కృతంలో కపిలవాచనము. వాళ్ళిద్దరు అడుగుతారు దేవతల్ని, ఫలానా ఫలానా దేవతల్ని పిలిచి అడిగితే వాళ్ళు శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు అని చెప్తారు సూక్ష్మ రూపాలతో. అలా జరుగుతుందంటారు. అందుకని ఒకసారి పోసుకున్నప్పుడు సంతానం, ఒకసారి పోసుకున్నప్పుడు పాడి పంటలు, ఒకసారి పోసుకున్నప్పుడు ధన సమృద్ధి, ఆఖరణ అంటుంది ఆడపిల్ల త్యాగము లభించుగాక. మనం అన్ని పొందిన తర్వాత మనకున్న దాంతో 10 మందికి పెట్టుకుని సంతోషముగా బతికిదముగాక. ఉన్నదంతా మనం అనుభవించడం కాదు, 10 మందికి పెట్టి 10 మంది తింటుంటే మనం సంతోషించాలి. అటువంటి స్థితి మనకు కలుగుగాక సరేనంటారు. ఆఖరణ మంగళస్వరూపంగా మిగిలినవి అమంత్రకంగా పోసేసుకుంటారు. అందుకే ఒక స్థితిలో ఆడపిల్లకి కాటుక ఒక్కసారి దిద్దుతాడు పురుషుడు, ఆడపిల్ల మిగిలిన కాటుక పురుషుడికి 3 మార్లు దిద్దుతుంది పెళ్లిలో. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితానికి ఒద్దిక, వాళ్ళ జీవితానికి పరమార్థం కోరుకుంటారు వివాహంలో. ఈ కపిలవాచనం అయిపోయిన తరువాత దీన్ని తలంబ్రాలంటారు. ఈ తలంబ్రాల కార్యక్రమం కూడా పూర్తయిపోతే బ్రహ్మముడి వేశారు అంటారు. బ్రహ్మముడి వేసినప్పుడు కొన్ని మంత్రములు అడుగుతారు. మాకు యశస్సు కలుగుగాక, కీర్తి కలుగుగాక. ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ కలిపి ఎవరికి నమస్కారం చేయడానికి అర్హత ఉండదు. వాళ్ళిద్దరూ ఎవ్వరికీ నమస్కారం చేయకూడదు. వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టించుకున్నా
ఇద్దరూ పక్క పక్కన కూర్చున్నా బ్రహ్మముడి వేసేటప్పుడు ఒక మాట చెప్తారు. ఓ వరుణ దేవత, ఓ ఇంద్రుడా, ఈ పడినటువంటి ముడి ఏకీకృతమగుగాక. ఇక నుంచి వీళ్ళిద్దరూ కలిసే ఏ పనైనా చేస్తారు. వీళ్ళిద్దరూ ఇలా విడి చెయ్యరు. ఇద్దరూ ఏకీకృతమవుతున్నారు. దీనికి సూచనగా నీవు ఈ ముడియందు ప్రవేశిస్తున్నావని మేము భావన చేసి ఒకటి చేస్తున్నావని ముడి వేస్తున్నానని మంత్రం చెప్పి పురోహితుడు ముడేస్తాడు. ఆ ముడి వేస్తే దాన్ని బ్రహ్మముడి అంటారు. అందుకే బ్రహ్మముడి పడిందిరా అంటారు. ఇంకిప్పుడు ఇద్దరు విడివిడి నమస్కారాలు చేయకూడదు. ఆయన చేస్తున్నప్పుడు ఆవిడ కూడా చేస్తుంది. అందుకే సభకి నమస్కారం ఎప్పటి నుంచి అంటే ఇద్దరూ కలిసే. సభకి అప్పటి వరకు ఏదడిగినా ఒక్కడే అడుగుతాడు. జీలకర్ర బెల్లం పెట్టగానే అందరూ వచ్చి అక్షతలు వెయ్యడానికి ముందు పెద్ద కేకోట వెయ్యాలి. జీలకర్ర బెల్లం పెట్టి తెర తీసేయగానే వరుడు అలాగే ఆడపిల్ల తల మీద పెట్టి నుదుటి వంక చూస్తూ భ్రూమధ్యం వంక చూస్తూ పెద్ద అరుపరవాలి. ఏమని? నేను చూసినటువంటి ఈ నిరీక్షణ సుముహూర్తో అనుగ్రహంతో నేను చూసిన ఈ సుముహూర్తమే అని మీరందరూ అనండి అనాలి. అంటే సభలో ఉన్న వాళ్ళందరూ చెప్పులు విప్పి లేచి నిలబడి ఇది సుముహూర్తోస్తూ, ఇదే సుముహూర్తమో, నీకు అభ్యున్నతి కలుగుతోంది అనాలి. అలా అనడం వాడు అంటలేదు, మనం అంటలేదని అక్షతలు ఇస్తారు. కనీసం ఇది ఒక్కటన్నా చేస్తారని. అసలు నిజానికి తప్పకుండా వరుణ్ణి అరవమని చెప్పాలి. జీలకర్ర బెల్లం పెట్టి పిల్ల భ్రూమధ్యం వంక చూడగానే ఇష్టదేవతాస్తుతి చేసి కులదేవతాస్తుతి ఒక్కసారి చేసుకుని ఉదయ నాన్న ఒకసారి అనవరా అని తండ్రి గారు, వరుడి తండ్రి వాడికి చేత కాకపోతే వచ్చి అనుగృహ్ణంతో అనరు అంటే అనుగృహ్ణంతో అని అరుస్తాడు. అయ్యా మీ అందరూ లేచి నిలబడి చెప్పండి అనాలి. వాళ్ళకి చేత కాకపోతే కన్యాదాత చెప్పుకోవాలి. సుముహూర్తోస్తో అనండని అందరూ లేచి నిలబడి సుముహూర్తోస్తో అంటారు. అలా అంటేనే సభవాక్కు వేదవాక్కు, ఈశ్వరవాక్కు. అందుకు మన్ని పిలిచి చందన తాంబూలాది సత్కారములను ఇస్తారు. అయ్యా మీరు ఈ మాటలు అన్నారండి, మీరు అన్న మాటల వల్ల నా కూతురికి అభ్యున్నతి కలిగింది, అందుకు మీకు చందనం రాస్తున్నానంటాడు. చందన పాత్ర పట్టుకుని పెద్దలందరి దగ్గరికి వెళ్లి చేతులకి చందనం రాయాలి. అలా చందనం రాయకుండా అన్నం పెట్టి పంపిస్తే మహాదోషం. అక్కడ చందన పాత్ర పెట్టుకుని కన్యాదాత కాని కన్యాదాత యొక్క అన్నదమ్ముల వరసవాళ్లు కాని అక్కడ ఉండి పురుషులకి చందనం రాయాలి. ఆడవాళ్లకి ఆడవాళ్లు చక్కగా చందనానులేపనం చేసి పంపించాలి. అందుకని చందన తాంబూలాది సత్కారములనిచ్చి ఇవి చెప్పి వాళ్ళు మన అనుగ్రహించారు కాబట్టి సత్కరిస్తాం. అంతేగాని మీరు విందు ఇన్ని గంటలకి మీరు వచ్చేయండి భోజనానికి, వాడి అన్నం లేని వెళ్ళాక వాడు వచ్చేస్తే ఓ బుక్ ఎట్టుకుని అందులో రాసుకుని వాడిని పంపించేయడం. వాడు ఏదో బాకీ ఉన్నట్టు రసీదు ఇచ్చుకుని వెళ్ళిపోయినట్టు వాడు అన్నం తినేసి వెళ్ళిపోతాడు అంతే. ఆ తాంబూలం కూడా నేను కొన్ని పెళ్లిళ్ళు చూశాను, ఎంత అసహ్యంగా ఉంటుందంటే, నేనేమన్నా అకౌంటెంట్నా ఆడిటర్నా, విస్తరి పక్కన ఓ కాగితం పెట్టారు. ఒకసారి నేను పెళ్లికి వెళితే ఏంటో ఈ కాగితం ఇలా చూశాను, మామిడికాయ పప్పు, వంకాయ కూర, ఏదో ఇంకో కూర, ఇంకో పులుసు, ఓ స్వీటు, ఓ తాంబూలం, ఇవన్నీ ఆ కింద ఫలానా క్యాటరర్స్ అంటే నేను చూసుకోవాలన్నమాట. పప్పు కూర పచ్చడి ఏడు చూస్తాను. అసలు అవన్నీ పంక్తి భోజనంలో అందరికీ భోజనం వడ్డించే వరకు ఆగేవాడెవడు? కుక్క కలియబడిపోయినట్టు విస్తట్లో పప్పేస్తే నాకేసేవాడు, బజ్జీ వేస్తే తినేసేవాడు. ఈ పంక్తికి వడ్డించి ఆ పంక్తికి వెళ్ళేప్పటికి ఈ పంక్తిలో ఉన్నవైపోతాయి. మొట్టమొదటే రజోగుణ సంపర్కంతో కూడినటువంటి వెజిటబుల్ పలావ్, బ్రహ్మాండమైన కంపు, ఇంకా అందులోకి పచ్చిల్లిపాయ పచ్చడి. ఎంత రజోగుణ సంపర్కం! ఉల్లిపాయ ఎక్కడ దేవతలు ఉండాలనుకుంటారో అక్కడ నిషేధం. దాన్ని తీసుకొచ్చి అక్కడ పచ్చిల్లిపాయ పచ్చడి, వాడు చెప్పులు వేసుకుని వేస్తే వీడు అఘోరించి వీడి నైవేద్యం. దానికి ప్రారంధం నువ్వు ఆ పెళ్లికి వెళ్ళినందుకు అనుభవించు. వెళ్ళావు అన్నానికి ఒప్పుకుని అక్కడికి, అందుని వాడ సచ్చిన అన్నం పెట్టాడు నీకు తెల్లన్నం. వాడు పప్పేడు కూరేడు, నెయ్యి నీ జన్మాంతరంలో అధికారం చేయడు. వాడు వేసేది ఏంటంటే వెజిటబుల్ పులావు ఉల్లిపాయ పచ్చడి పెట్టి రాక్షసులు చూసినట్టు చూస్తాడు. తినంటాడు. అంటే అలాగే తింటాను బాబాయ్ అని నువ్వు ఆ పచ్చిల్లిపాయ పచ్చడి దీని మీద వేసుకుని ఆ మసాలా కంప కొట్టుకున్నది నువ్వు తినాలి. దాన్ని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాలి. నువ్వు దీన్నే ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు అనాలి. ఇలా పెట్టమని వేదం చెప్పిందో లేదో ఏమందో నువ్వు ఒకసారి భగవద్గీత చదువు, చదివితే నీకు తెలుస్తుంది. నీ బతుకు అలా తినచ్చో తినకూడదో, ఈశ్వరుడికి పెట్టచ్చో పెట్టకూడదో, వేదమంత్రాలు చూస్తే ఎంత తప్పు చేస్తున్నావో తెలుస్తుంది. ఈ వెజిటబుల్ పులావ్ వాళ్ళందరూ నైవేద్యం. ఏంటి ఎవరు పెట్టి చెప్పాడు? బూర్లు పులిహార చెప్పారు. పచ్చన్నం కాబట్టి అమ్మవారి అనుగ్రహం. బూరే పెళ్లి అంటేనే బూరె.
బూర్లు పులిహార అంటే పెళ్ళైపోయినట్టు లెక్క. బూరి పులిహార వేయాలి, ఆ రెండు తప్ప అన్నీ వేస్తారు. అసలు పులిహార ఎవరు వేస్తున్నారండి? ఎవరు లేదు. ఇప్పుడు అందరూ వెజిటబుల్ పలావ్. ఇంకా మాట్లాడితే అది ఏమిటో పొటాటో 65 అంటాడు. ఏమిటి పొటాటో 65? 66 కాదా అంటే ఉండదు. అష్టోత్తరం 108 సహస్రం 1000 ఏమిటి పొటాటో 65 ఏంటి? ఏమిటో అసలు ఆ కూరల పేరే అర్థం కాదు. అగమ్య గోచరంగా ఉంటాయి. అవి ఏమిటో తెలియదు. వేలు పెట్టి నోట్లో పెట్టుకుని ఇదేంట్రా ఇలా ఉంది, ఇదేంట్రా ఇలా ఉంది, ఇదేంట్రా ఇలా ఉంది అని ఆఖరికి ఎప్పుడు పెరిగి వస్తుందా అని బిక్కు బిక్కుమంటూ చూసి ఆ వెజిటబుల్ పులావ్ తినేసి అలవాట్లేక ఇంటికి వచ్చి ఇక పడుకుంటే తెల్లవారే వరకు పులిత్రేణుపులు తెల్లవారి నోచి నోరు కడుక్కుంటుంటే ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం అంటే పచ్చుల్లిపై కంపు నోట్లోంచి ఈశ్వరాన్ని నన్ను పెళ్లికెళ్ళి అఘోరించా, దిక్కుమాల తిండి తినొచ్చా, నోరు వాసన. దీంతో ప్రవచనం నా బతుక్కి. ఏం చేయను? వాడి ఇంటికి పెళ్లికి వెళ్ళా, వెళ్ళకపోతే ఓ ఇబ్బంది, వెడితే ఇది పెడతాడు వాడు. ఇలా ఉన్నాయి మన సంస్కారాలు. ఇవాళ పెళ్లికి ఏం పెట్టాలో కూడా మనకు అక్కర్లేదు. ఎవరికి? బ్రాహ్మణులు కూడా ఇలాగే ఏడిచారు. ఎవరు? వైదికనిస్తుందని చెప్పుకుంటున్న బ్రాహ్మణ కుటుంబాలకు కూడా ఇదే దిక్కు. ఇవాళ వాళ్ళు కూడా ఏం మినహాయింపు లేదు, నాకేం భయం లేదు. నేను ప్రవచనం చేసేటప్పుడు ఎవరైనా ఒకటే, నేను అలాగే మాట్లాడతాను. కాబట్టి ఇలా ఉండద్దని చెప్పింది శాస్త్రం. దాన్ని తలంబ్రాలంటారు. చక్కగా తలంబ్రాలు పోసుకుని వాళ్ళు వరాలు కోరుకుంటారు. మన సంతోషం కోసం ఏం చేశారంటే అమంత్రకం పోసుకోమన్నారు. ఆఖరణ వాళ్లే సరదాగా పోసేసుకుంటారు. నేను ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ప్రస్తావన చేస్తాను, అన్ని అంగములు కాకుండా. ఇది అయిపోయిన తర్వాత మనకి ప్రధానమైనది ఏది అంటే ఈ అంగాన్ని పూర్తి చేస్తే, తలంబ్రాలు అనేటటువంటి దాన్ని పూర్తి చేసేస్తే లాజహోమము అని ఒక హోమం ఉంటుంది. అంటే దీనికి అంతా అయిపోయిన తరువాత ఒక ప్రధాన హోమం అని ఒకటి ఉంటుంది. ఈ ప్రధాన హోమం చాలా గొప్పది. ఈ ప్రధాన హోమానికి తీసుకెళ్లేటప్పుడు బ్రహ్మముడి వేసిన తర్వాత ప్రధాన హోమం దగ్గరికి వెళ్ళాలి. ప్రధాన హోమ మంటపం దగ్గరికి వెళ్లేటప్పుడు నిన్నటి రోజున మీకు చెప్పానే నేను, ఆడపిల్లని తీసుకెళ్లేటప్పుడు బ్రహ్మముడి వేసేశారు కదా అని ఈడుచుకుపోయినట్టు వెళ్ళకూడదు. పరమశ్రద్ధతో కూర్చుని ఆడపిల్ల వంక చూస్తూ కొన్ని మంత్రాలు చెప్పాలి. వీడికి చేత కాదనుకోండి, పురోహితుడు చెప్తున్నప్పుడు ఆ మంత్రార్థం తెలుసుకుని ఉండాలి. అందులో ఏం చెప్తాడంటే, నీ కొంగున ఉత్తరీయంతో ముడివేశారు, ఇప్పుడు మనం అగ్నిహోత్రం చెయ్యబోతున్నాం, నీవు నాతో వచ్చేటప్పుడు ఎలా వస్తావో తెలుసా? నా ఇంటి యజమానురాలివిగా రా, ఒక వాహనం మీద రా, శకటమెక్కిరా, మమ్మల్ని పరిపాలించడానికి రా. అంతేకాని నువ్వు ఏదో వచ్చానని రావద్దు. నువ్వు మనస్ఫూర్తిగా నా ఇంటికి పరిపాలన చేసేదానివిగా వస్తున్నావు, నా ఇంటి లక్ష్మీ స్వరూపగా వస్తున్నావు తప్ప నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. అక్కడ నిన్ను శాసించే వాళ్ళు కాదు, నీ ప్రేమ కోరే వాళ్లే ఉన్నారు. నువ్వే పరిపాలకురాలవు, నీ చేత పరిపాలింపబడతారు. కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, మా యందు ప్రేమ చూపించు, రాని చెలి అంటాడు. ఈశ్వరుడిచ్చినటువంటి సఖి, ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప జీవితాంత నిచ్చెలి భార్య. అందుకని పరమ ప్రేమతో స్వీకరించి తీసుకెడతారు. అప్పుడు అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత తను పిలిస్తే వచ్చింది కాబట్టి ఆ భార్య ముఖం వంక చూస్తారు. చూసి 16 మంది దేవతలకి హోమం చేస్తాడు. ఆ హోమం చేసినప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు. నీ కడుపున 11 మంది కుమారులు కలుగుగాక, 10 మంది కుమారులు నా తేజస్సు వలన నీకు కలుగుతారు, 11వ వాడిగా నేనే నీకు కొడుకునవుతాను. అంటే 10 మంది కొడుకులు పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ నీకు మూర్ఖత్వం వస్తుంది. 10 మంది పిల్లల్ని పెంచడంలో నీకు ఓర్పు కలుగుతుంది. అప్పుడు నేను పెద్దవాణ్ణి అయిపోయి మూర్ఖపు పట్టుదలతో ఉంటే పిల్లాన్ని కాచినట్టే నా తప్పులు మన్నించి నీ గుండెల్లో పెట్టి నన్ను కాపాడు. మిగిలిన వాళ్ళు ఈయన పెద్దవాడైపోయిన పట్టుదల, ఈయనకంతా మూర్ఖత్వం అంటున్నా, నువ్వు కూడా అలా అనేసేకు నన్ను గబుక్కుని. నువ్వు పిల్లవాణ్ణి సాకినట్టు ఏమిటండి అవన్నీ అని అనునయంగానే పెట్టు. ఇంకా ఆ వయస్సులో మాత్రం కోప్పడకు. ఆ లోపల నువ్వు కోప్పడిన ప్రణయ కలహం తట్టుకోగలను. ఆ తర్వాత నేనంటూ జారిపోతే నీ వల్లే జారిపోతాను. ఎందుకో తెలుసా? నువ్వు కోప్పడితే తట్టుకోలేను, నాకు ఇంకా నువ్వే దిక్కు. ఆ సమయంలో నన్ను నీ 11వ కొడుకుని చేసుకో అని అడుగుతాడు. ఆడపిల్లని ఎంత బతిమాలి ఇల్లాలిగా తెచ్చుకుంటాడో చూడండి, అది వైదిక ధర్మం. నేను నిన్ను ఈ ప్రార్థన చేసినందుకు దేవతలకు హవిస్సునిచ్చి నేను దేవతల్ని వరం అడుగుతానని. ఏమనో తెలుసా? నీవు జీవించి ఉన్న కాలంలో ఎన్నడూ నువ్వు జుత్తు విరబోసుకుని కూర్చుని ఉండకుందువుగాక, నీ గుండెలు చేతులతో బాదుకొనకుండా ఉందువుగాక, నీవు పెద్ద కేకలు వేసి రోదనం చేస్తూ ఏడవకుండా ఉందువుగాక, నీ తల మీద మోదుకోకుండా ఉందువుగాక. అంటే ఇవి ఎప్పుడు చేస్తారో మీరు అర్థం చేసుకోండి.
ఈ పరిస్థితి నీకు కలగకుండుగాక, అంటే ఎన్నడూ నీ కడుపున బిడ్డలు జారిపోకుండా ఉండుగాక, నీ కళ్ళ ఎదుట నేను జారిపోకుండా ఉండుగాక, ఈ రెండు ఉండడం వల్ల నువ్వు సంతోషంతో ఎప్పుడు ఆనందంగా ఉండుగాక, ఇది కలగడానికి దేవతలు అనుగ్రహించాలి. దేవతలారా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఈమెకి సౌభాగ్యం ఇవ్వండి ప్రధాన హోమం చేస్తాడు. ఈ ప్రధాన హోమం అయ్యాక లాజహోమం చేస్తారు ఇద్దరు. లాజహోమం అంటే పేలాలని నక్షత్రాలుగా చెప్తారు. నక్షత్ర మండలమే పేలాలు. వరుడి ఈ పిల్లవాని యొక్క పిల్ల యొక్క అన్నదమ్ముడు పిల్ల దోసిలి పడితే ఆమె దోసిట్లో పేలాలు పోస్తాడు. అగ్నిహోత్రం ఎదురుగుండా ఉండకూడదు, ఎడం పక్కకు ఉండాలి. ఎడం పక్కకు ఉండేటట్టుగా కూర్చుంటాడు. అప్పుడు ఆమె వరుడి చేతిలో పోసేటప్పుడు కూర్చుని పోయకూడదు, నిలబడి పొయ్యాలి. నిలబడి పేలాలు పోస్తుంది. పోస్తే ఇప్పుడు ఈ పేలాలు అగ్నిహోత్రంలోకి హవిస్సుగా ఇస్తాడు. ఇచ్చి హోమం చేస్తాడు. లాజలంటే పేలాలు. పేలాలు పరమమంగళప్రదం. ఆ పేలాలలోకి నక్షత్రాలని ఆవాహన చేస్తారు, నక్షత్ర మండలాన్ని. ఈ లాజహోమం చేస్తే ఏమవుతుంది అని అడిగింది శాస్త్రం. దీనికి వ్యాఖ్యాతలు అన్నారు యశస్సు కలుగుతుంది అన్నారు. యశస్సు అంటే కీర్తి. ఎటువంటి కీర్తి అంటే వాళ్ళు ఉన్న కీర్తి. ఆ దంపతులు ఇద్దరు ఓ చోటుకి వెళ్ళారనుకోండి, అబ్బా వాళ్ళిద్దరు వచ్చారు, ఎంత సంతోషం, చాలు వాళ్ళిద్దరు వచ్చారు, అక్షతలు వేశారంటారు. వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళిద్దరు వస్తే ఎంత బాగున్నో అంటారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి పొంగిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోండి పొంగిపోతారు. వాళ్ళు మాట్లాడారనుకోండి పొంగిపోతారు, వాళ్ళు మాట్లాడలేదనుకోండి కుందిపోతారు. అంటే దీన్ని కీర్తి అంటారు. వాళ్ళు ఆదర్శం అవుతారు లోకానికి. వాళ్ళల్లా బతకండి అనిపించుకుంటారు. వాళ్ళల్లా బతకండి అనిపించుకుని వాళ్ళని బట్టి పిల్లల్ని ఇస్తారు. తర్వాత వంశంలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకనాడు శరీరాలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా మీరు ఫలానా వారి మనవడ కదండి అంటారు. ఫలానా వారి మనవడ కదండి అనేటప్పటికీ ఓ మహానుభావుడు కదండి ఆయన మనవడా అంటారు. అంటే యశో శరీరులై ఉండిపోయారు. శరీరాలు వెళ్ళిపోయాయి, కీర్తి శరీరులై ఉండిపోతారు వాళ్ళు. ఈ కీర్తి శరీరులుగా అయిపోవడానికి అంత గొప్ప ఒద్దిక, అంత గొప్ప నడుబడి, ఇటువంటి విజయాన్ని సాధించడానికి లాజహోమం చేస్తారు. ఇది బావమరిదితో మొదలుపెట్టి బావగారితో పూర్తవుతుంది. అంటే ఇక్కడ క్రమం కలుపుతారు. అంటే బావమరిది అక్కడి నుంచి వీళ్ళ అభ్యుదయ పదంలో నేను తోడుంటాను అని ప్రమాణం చేస్తాడు. అందుకే బావమరిది లేకపోవడం బావగారికి చాలా పెద్ద లోటే అని చెప్పింది శాస్త్రం. బావమరిది కానీ లేడనుకోండి, బావగారు అని పిలవడానికి శాస్త్రమునందు అది పెద్ద ఇబ్బంది. అందుకే మీకు వివాహ క్రతువుకి సంబంధించినటువంటి ప్రారంభం బావమరిది బెల్లం ముక్కతో పిలవడం దగ్గర, పూర్తవడం లాజహోమం బావమరిది పేలాలు పోయడం దగ్గర. అందుకే కనీసం బావగారు అన్న పిలుపు ఒక పిల్ల యొక్క భర్తకి ఎంత గొప్పదో, ఒక పురుషుడికి వదినా అని ఒకరిని పిలవడం అంత గొప్పది. వదినా అని పిలవగలిగితే ఆ జన్మ ఎంత అదృష్టమో. వదినా అన్న మాట ఎంత సంతోషం అండి. అసలు ఆ వదినా అనేటప్పటికీ నాకు సీతమ్మ గుర్తొస్తుంది. నాకు ఆ వదినా అని పిలవడం అంటే ఎంత ఇష్టమో. కానీ ఎందుకో నీవు ఆ సీతమ్మనే అలా తలుచుకుని సంతోషిద్దుగానిలే అనుకున్నాడో ఏమో ఈశ్వరుడు. నాకు సొంత వదినని ఇవ్వలేదు, నాకు సొంత బావమరిదిని ఇవ్వలేదు. నాకు ఈ రెండు ఈశ్వరుడు ఇవ్వలేదు ఇంచేతనం. మా ఆవిడ అంటుంటుంది, తరచూ ఓ మాట అంటుంది, మీకు కొన్ని 100 మంది బావమరుదుల్ని ఇవ్వాలనుకున్నాడు ఈశ్వరుడు, ఒక్కడిని ఇస్తే వాడు ఒక్కడే అయిపోతాడని మీకు ఇవ్వలేదు. ఏమి నాకెంతమంది అన్నదమ్ములు, నన్ను ఒక చెల్లెల్లా అక్కలా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మీ బావమరుదులు కారా? ఒక్కడే బావమరిది ఉంటే రేపు పొద్దున్న మీరు వాడే బావమరిది అంటారని మీకు బావమరుదులను ఇవ్వలేదు. మీ అభ్యున్నతిని కోరేవాళ్ళు, మీరు బతకాలని కోరుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ మీ బావమరుదులే. ఇంతమంది అన్నదమ్ములు నాకున్నారు, అందుకే ఈశ్వరుడు నాకు సొంత అన్నదమ్ముల్ని ఇవ్వలేదంటుంది. మా ఆవిడవన్నీ చిత్రమైన కోరికలు. దాని చాలా గొప్ప కోరిక ఏమిటంటే వచ్చే జన్మలో గోపాలకృష్ణ గారికి కూతురై పుట్టాలి. అది ఎందుకో నాకు అర్థం కాదు. అందుకని ఆ శాస్త్రంలో లాజహోమం అందుకు చేయిస్తారు. ఇలా వెళ్లడంలో వెళ్లి ఎడం పక్కనున్న అగ్నిహోత్రంలోకి వ్రేల్చుతాడు పేలాలు. పేలిస్తే యశో శరీరం ఇద్దరూ కూడా అపారమైన కీర్తిని పొందుతారు. ఇది అయిపోయిన తర్వాత ప్రవేశ హోమం అని ఉంటుంది. ప్రవేశ హోమం అంటే గృహప్రవేశం చేస్తాడు, అత్తవారింటికి వెళ్తాడు. ఇందులో ఒక గమ్మత్తు ఉందండి. అత్తవారింటికి వెళ్లే ముందు కూడా న్యాయానికి ఏం చేయాలంటే వెళ్లే మార్గంలో కుమ్మరి ఎక్కడ ఉంటాడో చూడాలి. కుమ్మరి ఎక్కడ ఉంటాడో చూసుకుని కుమ్మరుని శచీదేవి యొక్క మూర్తిని చెయ్యమని చెప్పాలి. చెప్పి ఒక చెట్టు కింద పెట్టి ఉంచుతాడు.
పెట్టి ఉంచితే భార్యని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ చెట్టు కిందే శచీదేవికి పూజ చేసి నీటిలో కలిపి పెడతాడు. ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహంతో పూర్తి చెయ్యాలి. ఆ ప్రవేశానికి వెళ్ళినప్పుడు ప్రవేశ హోమం దగ్గర అంతర్భాగంగా చేస్తున్నారు. ఇప్పుడు సన్నెకల్లు తొక్కిస్తారు. సన్నెకల్లు ఇవాళ ఏం చేస్తున్నారంటే రోలు కానీ ఒక గుండ్రాయిని కానీ తీసుకొస్తే దాన్ని అలా పెట్టి తొక్కిస్తున్నారు. అలా తొక్కించకూడదు. దాని కింద గోమయం వెయ్యాలి, ఆవు పేడ వెయ్యాలి. అన్నిటికన్నా అమర్యాద ఏమిటో తెలుసా అండి? ఆవు పేడని నింద చెయ్యడమే అన్నిటికన్నా పెద్ద అమర్యాద. ఆవు పేడ అంత గొప్పది. అది పంచగవ్యాలలో ఒకటి. అందుకే ఇవాళ ఆవు పేడ ముట్టుకోవడం, ఆవు పేడ నీళ్లు ఈశ్వర సన్నిధానంలో చల్లడం కూడా చాలా గొప్పది. ఇవాళ నేను కూడా కల్లాబీ జల్లే అందుకే అయ్యప్ప స్వామి గుడి ముందు. కనుక ఆ చక్కగా అశ్మారోహణము అంటారు. అంటే పిల్లని ఆ సన్నెకల్లు మీద కాలు పెట్టించి ఒక మంత్రం చెప్పిస్తారు. నీ యొక్క అనుష్ఠాన బలం చేత, నీ యొక్క పాతివ్రత్యం చేత మేము శత్రువులను గెలిచెదముగాక అంటారు. ఈ మాట వేదమంత్రంలో మీకు విన్నప్పుడు కొంచెం చిత్రంగా ఉండొచ్చు. ఇది ఎలాగా కుదురుతుంది, ఎందుకు వచ్చింది ఈ మంత్రం అన్నది కాస్త అనుమానాస్పదంగా ఉంటుంది. నీ వల్ల ఏం చెప్తారా? మీరేనా చెప్తారా? అదేంటి, ఎందువల్ల వచ్చింది, ఎందువల్ల శత్రువుల్ని గెలుస్తాము అన్న దాని మీద మనకు అనుమానం ఉంటుంది. కానీ దానికి వివరణ మళ్ళీ కింద వేరే ఒక పూజ చేస్తారు. ఆ పూజ వల్ల వస్తుంది. ఏమ్మా మీరేం చెప్తారా దీని విషయంలో? ఒకవేళ మీకు ఏమ్మా కాదు 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 తల్లి, అంటే ఏమైనా ఒకవేళ మీకు సంతోషం ఉండేదని చెప్తారంటే చెప్పండి, ఏం పర్వాలేదు, సత్సంగమే కదా. కానీ అక్కడ ఉండేటటువంటి మంత్రార్థం వేరు. ఇంద్రాణి పూజ అని ఉంటుంది, శచీదేవి పూజతోటే పూర్తవుతుంది. ఇంద్రాణి పూజ చేసి నీలలోహిత పూజ అని చేస్తారు. మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందంటే గౌరీ పూజ చేసి పెళ్లి కూతురు పీటల మీదకి వస్తే గౌరీ పూజ చేసి ఇద్దరూ కలిపి పూర్తి చేస్తారు పెళ్లి. పార్వతీ పరమేశ్వర ఆరాధనం చేసి నల్ల పూసల తీసుకొచ్చి అక్కడ పెడతారు. దీన్ని కుత్తికంటుగా కట్టమని చెప్పారంటే కంఠానికి తగిలేటట్టుగా కట్టాలి, కిందకి జారి ఉండకూడదు. పెళ్లిలో కట్టినప్పుడు తర్వాత మంగళసూత్రాల్లో తీసుకున్నా ఇక్కడ తగలాలి. ఇక్కడ తగిలి ఉండి హోమం చేస్తే ఏమవుతుందంటే ఆభిచారిక ప్రయోగాలు చేస్తుంటారు. కంటికి కనపడరా శత్రువు. వాళ్ళు ఎదురుగుండా వచ్చి మిమ్మల్ని దెబ్బలాడడం ఏదో చేయరు. భయంకరమైన ఉగ్రదేవతల్ని మీ మీదకి ఉసిగొల్పుతారు. ఉసిగొల్పితే ఆ ఇంటిలోకి కానీ ఆయన మీద కానీ దేవతలు ఎప్పుడు వెళ్ళలేవంటే కుత్తికంటుతో హోమం కానీ చేసి ఉంటే ఆడపిల్ల ఆయన మీదకి అటువంటి ఉగ్రదేవతలు వెళ్ళరు. అందుకని నీలలోహిత పూజ అని చేస్తారు. అందుకని సన్నికల్లు తొక్కిస్తారు. నీవు ఆ కుత్తికంటు కట్టుకోవడానికి అంగీకరించి నాతో కలిసి నీలలోహిత పూజ చేసి కుత్తికంటు కట్టుకుంటే నాకు కనపడకుండా నా మీద ఎవరైనా ప్రయోగం చేసినా అది నా మీదకి రాదు, నన్ను కాపాడేస్తుంది. కాబట్టి నీ కంఠంలో ఉన్న నల్లపూసల మాల నన్ను కాపాడుతోందని పార్వతీ పరమేశ్వర పూజ చేసి కుత్తికంటు కట్టిస్తారు. దీని తరువాత స్థాళీపాకం అని చేస్తారు. స్థాళీపాకం చాలా గొప్ప పూజ. ఇది నిజంగా కన్యాదాత మురిసిపోవలసినటువంటి క్షణం. నేనైతే నాకు జీవితంలో కోరిక ఏంటంటే ఆ స్థాళీపాకం నా కూతురుతో చేయించినప్పుడు రేపు వచ్చే సంవత్సరం మాఘమాసంలో చెయ్యాలనుకుంటున్నాను. ఈశ్వరుడు అనుగ్రహిస్తే వడ్లు తీసుకొచ్చి దంపించాలి. చక్కగా వడ్లు కొంచెం దంచితే మిగిలిన విశ్వాసినులు దంచుతారు. ఆ బియ్యం తీసి స్థాళీపాకంలో భర్త పక్కన కూర్చుని మొదటిసారి గిన్నెతో అన్నం వండుతుంది. అగ్నిహోత్రం మీద చిన్న గిన్నెతో అన్నం వండితే ఈ అన్నాన్నే చెరువు అంటారు. ఈ చెరువుని పట్టుకుని ఇది ఎంత వండాలి అంటే పాత్రలో చెరువు అయిపోకూడదు, యజ్ఞం చేస్తే కొంచెం ఉండాలి, అంత అన్నం వండుతుంది. అది మాడిపోకుండా చక్కగా వండాలి. ఆ యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రం మీద వండుతుంది ఆడపిల్ల. ఇప్పటికీ స్థాళీపాకంలో మా ఆవిడ వండిన అన్నం నాకు జ్ఞాపకమైంది. ఆ స్థాళీపాకంలో అన్నం వండుతారు. వండితే దీన్నే పట్టుకుని పురుషుడు ఆ చెరువుతోటే మొదటి యజ్ఞం చేస్తాడు. ఆడపిల్లని కన్నందుకు మొట్టమొదటి హోమం ఈమె వండిన చెరువుతో ఆయన చేసేది అక్కడే స్థాళీపాకం దగ్గరే. శాస్త్రం అంది ఈ వండినటువంటి అన్నం ఇద్దరు బ్రాహ్మణులకి కూడా భోజనం పెట్టడానికి సరిపోయేటట్టుగా వండితే కనీసం ఇక్కడ ఈ హోమానికి వండి ఆడపిల్ల లేచి వచ్చి చక్కగా పొయ్యి మీద ఇద్దరు బ్రాహ్మణులకి సరిపోయేటట్టుగా అన్నం వండితే వరుడు ఇద్దరు బ్రాహ్మణుల్ని కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ సమంత్రకంగా, అంటే బ్రాహ్మణ భోజనం ఎలా పెట్టాలో అలా పెట్టాలి, వడ్డించేయడం కాదు. వాళ్ళకి మంత్రం చెప్తే వాళ్ళు తిరిగి మంత్రం చెప్పాలి. రేపు డాక్టర్ గారు మీ ఇంట్లో అదే ప్రయోగం. అలా ఉగాది కాబట్టి అలా వద్దు, సమంత్రకంగా చేస్తాం భోజనం మీ ఇంట్లో రేపు మేము.
కాబట్టి అలా చక్కటి భోజనం స్వీకరిస్తారు. అలా స్వీకరిస్తే ఆ ఇంట యజ్ఞం జరిగినట్టు. అందుకని రెండో యజ్ఞం భార్య చక్కగా అలా వండి ఇస్తే ఇద్దరు బ్రాహ్మణులకైనా భోజనం పెట్టు స్థాళీపాకంలో అని. ఈ స్థాళీపాకం అయిపోయిన తర్వాత ఓ గిన్నె పెట్టి అందులో వెండి ఉంగరం బంగారం ఉంగరం వేస్తారు. వేసి ఆడపిల్ల మగపిల్లాడు కూడా పట్టుకోమంటారు. పట్టుకోమంటే ఏదో 3 సార్లు 4 సార్లు ప్రయత్నం చేస్తారు. ఎవరికి ఎక్కువ మార్లు దొరికితే వాళ్ళ మాట చెల్లుతుంది అనడమో ఏదో చేస్తారు. అదొక క్రతువు, అదొక సరదా ఆచారం. ఇప్పుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఈ నీళ్లు వాళ్ళ మీద అభిమంత్రిస్తాడు. మీ ఇద్దరు ఇలా ఒకసారి ఇలా ఒకసారి అలా అయినా ఇద్దరు మాత్రం ఇలాగే ఉండాలి, అంతేకాని ఆవిడ ఇలా లాగేస్తోంది ఈయన ఇలా లాగేస్తున్నాడు అని అనుకోకండి అంటాడు అని ఆ నీళ్లు జల్లుతాడు. ఇది పూర్తి చేసిన తర్వాత మట్టెలు పెడతారు కాళ్ళకి సౌభాగ్య వస్తువులుగా. అంటే నాకేదో ఇది కావాలంటాడు. అంటే ఏదో మామగారి యొక్క స్థితిని బట్టి సంతోషానికి అడుగుతారంటే అది వేడుక. మామగారి మనసు నొచ్చుకునేదై ఉండకూడదు. అలాగని మామగారిని హేళన చేసినట్టు ఉండకూడదు. మీరేమిస్తారులేండి కొంచెం పడిగి బెల్లం పెట్టండి అనకూడదు. ఆయన ఇవ్వగలిగినది సంతోషంగా అడగాలి. మామయ్య గారు అంటే నాకు ఒక పెద్దంచు పంచ కావాలండి అనొచ్చు. అంటే చక్కగా ఓ పెద్దంచు పంచ మామగారు సంతోషంగా పట్టుకొచ్చి ఇస్తారు. మామయ్య గారండి మీ చేత్తో ఈ పెద్దంచు పంచ కట్టుకుందాం అనుకున్నానండి అన్నాడు అనుకోండి, మామగారు సంతోషిస్తాడు. పితృపంచకంలో సంతోషం కలుగుతున్నాయి. అందుకు లేచి వెళ్ళమని తప్ప అది కన్యాదాత యొక్క ఆనందాన్ని ఆవిష్కరించేదై ఉండాలి, ఆయన్ని ఏడిపించేదై ఉండకూడదు. అలకపాన్పు ఇది చేసిన దానికి ఇప్పుడు అర్థాలన్నీ మారిపోయి చిత్ర విచిత్రంగా అయిపోతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత చిట్ట చేసేదాన్ని నాకబలి అంటారు. నాకబలి ఇవాళ నాగవల్లి అంటున్నారు. నాగవల్లి కాదు దాని పేరు నాకబలి. నాకబలి అంటే ఓ పిల్ల నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు, బుట్టలో కూర్చున్నావు, గౌరీ తపస్సు చేశావు, జీలకర్ర బెల్లం పెట్టుకున్నావు, నేను అంతమంది ముందు యోక్త్రబంధనం చేశాను. పెళ్లి కాని ఆడపిల్లలు ఇది చూసి మాకు కూడా ఇలా పెళ్లిళ్ళు అయితే బాగుండు అని అనుకున్నారు. ఆ అక్కడ కూర్చున్న వాళ్ళు అబ్బా ఎటువంటి 2 వంశాలు ఏకమయ్యాయో, ఎటువంటి వాళ్ళు బియ్యాల వారయ్యారో, ఎక్కడా చిన్న దెబ్బలాట లేకుండా ఎంత బాగా జరుగుతోందో, ఎంత ఆప్యాయంగా ఉన్నారో వీళ్ళు. ఈ కుటుంబాలని కొంతమంది దృష్టి దోషం పడ్డారు, ఎంత బాగుందో ఈ పిల్ల, ఎంత సంస్కారవంతురాలో, చక్కగా ఇలాంటి కోడలు వచ్చిందని కొంతమంది అసూయపడ్డారు. ఇంత అందగత్తెవి నువ్వు నాకు భార్య అయ్యామని కొంతమంది అసూయపడ్డారు. ఇంతమంది కనురాపు నీకు తగిలేసింది, అంతవరకెందుకు మీ నాన్న కనురాపే నీకు తగిలింది. ఎందుకని అప్పటి వరకు కూతుర్ని చూసుకున్నది ఒక ఎత్తు, ఈ ఒంటి నిండా తలంబ్రాలు పోసేసుకుని ఆ మధుపర్కాలు కట్టుకుని ఆ యోక్త్రబంధనంతో కూర్చుని ఆ మెడలో ఇలా చూసేటప్పటికి 2 పసుపు తాళ్లు ఆ తల్లివేపు వాళ్ళు అత్తారివేపు వాళ్ళు కట్టినటువంటి ఆ మంగళసూత్రాలు మెడలో ఉంటే ఆడపిల్ల కాళ్ళకి మట్టెలు పెట్టుకుని ఆసిన చిట్టి తల్లి నీ మట్టెలు, ఆ కుత్తుకంటూ, ఆ మంగళసూత్రాలు, ఈ మధుపర్కాలు, ఎంత పెద్దరికం వచ్చింది నాన్న నువ్వు ఒకళ్ళ కోడలా, నువ్వు ఇల్లాలా, ఇంక నుంచి నాన్న ఓ 3 రోజులు రారా అంటే నాన్నగారండి ఆయన ఒప్పుకోవాలి కదా అంటావా? అయ్య నాన్న ఎంత పెద్దదాని అయిపోయావురా అని తండ్రి అలా మార్చి ఆనందపడుతూ చిన్నతనం నుంచి తను పెంచడం, నాన్నగారి మీద కోపం రావడం పిల్లకి, నాన్నగారండి ఆఖరికి నేను సూర్యకళామందిరంలో పాడుతున్నా కూడా మీ డేట్ అడగవలసి వస్తుంది, మీకు ఎప్పుడు ఉపన్యాసాలే అని కూతురు దేపి పడవడం, ఇవన్నీ గుర్తొచ్చి ఇంత కష్టపడి పెంచుకున్న నా తల్లి ఇల్లాలిగా వెళ్ళిపోతోంది కదా అని బెంగ పెట్టుకుని మీ నాన్న మార్చి చూడడంలో కనురాపు తగిలిందేమో. ఇప్పుడు ఈయన బెంగ ఎంత గొప్పదంటే తండ్రి కనురాపుని కూడా పోగొడతాడు. ఇది భర్తృత్వం అంటే. ఇప్పుడు ఆయన అంటాడు ఏడవద్దంటాడు. అందుకే ఎవ్వరూ ఏడవకండి సభలో అంటాడు. ఎందుకు? పరమభద్రమైన స్థానాన్ని చేరిందయా ఈ ఆడపిల్ల అని నాకబలి చేస్తాడు. నాకబలి అంటే పిల్లకి తగిలిన దృష్టి దోషాన్నంతటినీ తీసేస్తాడు. తీసేయడం కోసం హోమం చేస్తాడు. ఈ హోమం చెయ్యడానికి 33 జ్యోతులు మళ్లీ తీసుకొస్తారు. వాళ్లే 33 కోట్ల మంది దేవతలు వేదిక మీదకి వస్తారు. ఈ వేదిక మీదకి వచ్చే లోపల సువాసినులు ఏం చేస్తారంటే తూర్పు దిక్కు నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న పిడతలు పట్టుకురావాలి కన్యాదాత. పట్టుకొస్తే తూర్పు దిక్కుల ప్రాకారం కడుతూ కోట కడతారు. కోట కట్టి ఆ కోటకి రాజద్వారం విడిచిపెడతారు. విడిచిపెట్టి కొంతమంది సువాసినులు వీళ్ళని ముందే సిద్ధం చేసుకోవాలమ్మా, మీరు ఇలా కొంచెం కోట కట్టండి అమ్మా అని. కడితే అందులోకి ఏం చేస్తారంటే వీళ్ళు చక్కగాను ఆ 33 కోట్ల మంది జ్యోతుల్ని పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ నిలబడతారు. వేదిక మీద నిలబడితే ఈ కొత్త దంపతులు చక్కగా ఆ బ్రహ్మముడి వేసుకుని ఉంటారేమో వీళ్ళకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు.
కొంతమంది పప్పుతో ఒక ఏనుగు, ఉప్పుతో ఒక ఏనుగు తయారు చేసి 2 ఏనుగులు ఒకదాన్నొకటి చూసుకుంటున్నట్టుగా పెడతారు. పెడితే వరుడు వధువు ఇద్దరు పప్పేనుగు ఉప్పేనుగు మీద కూర్చుంటారు. అంటే పప్పు ఉప్పు కలిసిపోయినట్టు కలిసిపోతాం మేము జీవితంలో. కూర్చుని నాకబలి చేస్తారు. నాకబలి అంటే చిన్న హోమం ఒకటి ఉంటుంది, ఆ హోమం చేస్తారు. నాకబలితో ఆ వివాహం పూర్తయిపోతుంది. అప్పుడు ఓ మాట చెప్తాడు, అష్టవర్షే భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ. నా కొడుకుని ఎలా పెంచానో అలా పెంచాను దీన్ని. ఇప్పుడు దీన్ని మీ ఇంటికి పంపించేస్తున్నాను. నా పిల్లకి అన్నీ తెలుసని నేను అన్నాను. ఏదైనా పొరపాట్లు చేస్తుంది, పెద్ద మనస్సుతో మీరు కూడా కూతురుగా చూడండి. అంతేకాని ఇంటికి వచ్చింది కోడలు నీకు అత్తెలీదా ఇత్తెలీదా అని చెప్పి దాన్ని బాధ పెట్టకండి. దాన్ని మీరు ఎంతో సంతోషంగా చూడండి అని వాళ్ళ చేతులకి పాలు రాసి అప్పగింతలు పెడతారు. నా కూతుర్ని పంపిస్తున్నాను. ఆ అప్పగింతలు పెట్టేటప్పుడు సాధారణంగా ఎటువంటి తండ్రికి తల్లికి కన్నులమ్మట నీళ్ళు వస్తాయి, ఎన్నో మనసులో కదులుతాయి. అవి ఏడాది ముందు కదిలితేనే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంకా ఆ తల అప్పగింతల్లో వస్తే ఆశ్చర్యమే ఉంది. ఆ అప్పగింతలు పెడతారు. పెట్టిన తరువాత ఆ దంపతులు ఇద్దరు ఏకశయ్యాగతులు అవడం అనేటటువంటిది త్రిరాత్ర వ్రతం చేస్తే కానీ అవకూడదు అని. పరమ తేజోవంతులు, చాలా గొప్ప మహాపురుషులు ఆ వంశంలో పుట్టాలి అంటే వాళ్ళు బ్రహ్మచర్యంతో 3 రాత్రులు ఉండాలి. 3 రాత్రులు కాకుండా శోభన ముహూర్తం పెట్టకూడదు. ముహూర్తాలు పెట్టడంలో 2 ముహూర్తాలే చాలా కష్టం. ఒకటి ఉపనయన ముహూర్తం, 2 గర్భాధాన ముహూర్తం. ఈ 2 ముహూర్తాలు జ్యోతిష్ శాస్త్రంలో చాలా కష్టం పెట్టడం. చాలా జాగ్రత్తగా పెట్టాలి. వివాహ ముహూర్తం తేలిక, గర్భాధాన ముహూర్తం దొరకదు. చెప్తాను 16 రోజుల పండగ లోపే పెళ్ళైన దగ్గర నుంచి 3 రాత్రుల లోపలండి. ఇక 3 రోజుల పెళ్లి చేయకపోతే అది పెళ్లి కాదన్నారు. 3 కింద భాగించి 3వ రోజున నాకబలికి వచ్చేటట్టుగా చూడాలి. అలా 3 రోజులు చేస్తే నాకబలి దగ్గర యోక్త్ర విమోచనం చేస్తారు. ఒకే రోజు చేస్తే యోక్త్రబంధనం, ఆ నాగబలి చేసేటప్పుడు యోక్త్ర విమోచనం చేయించేస్తారు. 3 రోజులు చేయడం శ్రేయస్కరం. 3 రోజులు చేయించినప్పుడు పెళ్లిని ఎక్కడెక్కడ వరకు విడగొట్టుకోవచ్చో తెలియాలి. తెలిస్తే అలా విడగొట్టాలి. విడగొట్టి అలా చేయాలి. అప్పుడు భోజనాలు 3 రోజులు పెట్టాలని లేదు. వైదిక క్రతువుని 3 రోజులు చేయాలి. ఆత్మీయులకి 3 రోజులు పిలుచుకోవచ్చు చక్కగా ఐశ్వర్యాన్ని బట్టి. నాకైతే ఇప్పటి వరకు నా కోరిక నా కూతురికి 3 రోజులు పెళ్లి చేయాలని. చూద్దాం ఆ పైన ఈశ్వర సంకల్పం. మీరు నన్ను ఇది మాట్లాడమన్నారు, వ్యక్తిగత విషయాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ నాకబలి చేసేస్తారు. నాకబలి పూర్తయిపోయిన తర్వాత అప్పగింతలు పెట్టిన తరువాత వధూవరులిద్దరూ మళ్ళీ ఒక హోమం చేస్తారు, ఒక పూజ చేసి ఆ రోజు రాత్రి అరుంధతీ దర్శనం చేస్తారు. అరుంధతీదేవి యొక్క దర్శనాన్ని చేయించి వశిష్ఠుడి పక్కన ఆమె ఎలా చెక్కు చెదరకుండా నిలబడిందో మనం అలా ఉందామని దర్శనం చేయించిన తర్వాత అరుంధతీ నక్షత్ర దర్శనం రాత్రి చేసే వరకు వధూవరులు మాట్లాడుకోకూడదు. ఆ రోజున మౌనంగానే ఉండాలి. వాళ్ళ మధ్య ఏమైనా కావలసి వస్తే మధ్యలో ఉన్న వాళ్ళు చూడాలి తప్ప వాళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు 3 రోజులు పెళ్లిలో. 3 రాత్రులు బ్రహ్మచర్యం చేసి 4వ రోజు శోభన ముహూర్తం పెడితే పెట్టిన రోజున వాళ్ళకి ఆ దంపతి విడియాలు అంటారు. దాన్నే వడియాలంటున్నారని ఇప్పుడు దంపతి తాంబూలాలు చేశారు. ఆ దంపతి తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు ఒక్కటే జీవితంలో ఒక గమ్మత్తు ఉంటుంది. మంచం మీద కూర్చుని ఇస్తారు. దాని గురించి నేను పెద్ద విశేషంగా ఏం చెప్పక్కర్లేదు, అందరూ అనుభవజ్ఞులే. అందరూ దంపతి తాంబూలాలు ఇచ్చిన వారే, కొంతమంది పెద్దలు పుచ్చుకున్నవారే. చాలా ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం గడిపేవాళ్ళు, దాంపత్యం అన్న మాటకు అర్థం తెలుసున్న వాళ్ళు, భర్త పట్ల చాలా ప్రేమ కలిగి భర్త అభ్యున్నతికి కారణమైనటువంటి భార్యని కలిగి ఉన్నటువంటి భర్త ఏకపత్ని వ్రతుడై భార్య యందు అంత ప్రేమ కలిగి జీవితంలో అభ్యున్నతిలోకి వచ్చిన జంటల్ని మాత్రమే ఎంచుకోమని చెప్పింది తప్ప దంపతులు కదా అని ఇవ్వకూడదు అందరికీ. అటువంటి దంపతుల్ని మాత్రమే ఎంచుకుని వాళ్ళకి వాళ్ళ శయనగృహంలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చుని దంపతి తాంబూలాలు ఇస్తారు. దంపతి తాంబూలాలు ఇచ్చే ముందు ఒక హోమం చేస్తారు. దాని మంత్రాలు మీరు వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నాకబలి మాత్రం గర్భిణీ స్త్రీలు చూడకూడదు, వినకూడదు ఆ మంత్రాలు. ఆ దంపతి తాంబూలాలు ఇచ్చినప్పుడు మాత్రం చక్కగా వాళ్ళు కొన్ని విషయాలు అడుగుతారు. చాలా గొప్పగా ఉంటుంది ఆ మంత్రం. బహుశా మెడిసిన్ లో ఉన్న విషయాలన్నీ ఉంటాయి. నేను కొంత ఆహారం తీసుకున్నాను, ఆ ఆహారం నా బ్రహ్మచర్యంలో తేజస్సుగా మారింది.
ఆ తేజస్సు నా యందు ఉందది, ఆ తేజస్సు సృష్టికి కారణం అవుతోంది, ఆ తేజస్సు నా నుంచి జారినప్పుడు ఆనందము కలుగుతుంది, సృష్టికి ముందు ఆనందము హేతువై ఉంటుంది. ఈ సృష్టి పదంలో కేవలము ఆనందము కామోపభోగమే కారణం కాకుండా నా తేజస్సు ఈమె యందు ప్రవేశించి శోణితముతో కలిసి నా యొక్క వంశమంతా తరించేటటువంటి సంతానము నాకు కలుగుగాక అని దేవతల్ని ఆరాధన చేసి పరమ ప్రసన్న మనస్కులై ఆ రోజున చాలా సంతోషంగా వాళ్ళు ఉండేటట్టుగా చూడాలి. వాళ్ళ మనసులు ఖేదపడేటట్టుగా ఎవరు ప్రవర్తించకూడదు. పరమ సంతోషాన్ని పొందినటువంటి వారై ఏకశయ్యాగతులు అవుతారు. అక్కడితో వాళ్ళు సంసార పథంలోకి ప్రవేశిస్తారు. దానితో వివాహక్రతువు పూర్తయిపోతుంది. మధ్యలో ఏమైనా చిన్న చిన్న వదిలేసినా మీరు దాన్ని పెద్ద పట్టించుకోకండి. నేను ప్రధానమైన అంగాల్ని స్పృశించాలని అనుకుంటున్నాను. ఇందులో 16 రోజుల పండగ వరకు అని కదా నేను అన్నా. 16 రోజుల పండగ అన్నది దేని కొరకో తెలుసా అండి? సాధారణంగా మనం ఏం చేస్తామంటే పుట్టింటి వాళ్ళు అత్తారి ఇంటి వాళ్ళు ఇద్దరు 2 తాళ్లు కింద కడతారు మంగళసూత్రాలు. వీటిని ఏకం చేస్తారు. ఈ రెండిటిని ఏకం చేసి సుముహూర్తంలో మళ్ళీ మంగళసూత్రాన్ని ఒకటిగా కట్టేస్తారు. ఈ ఒకటిగా కట్టడం అనేటటువంటిది ఒక క్రతువుగా జరుగుతోంది. కానీ పాలికా విసర్జనం చేస్తారు. పంచపాలికలు అని 5 రోజుల పాటు అంకురారోపణం చేసినటువంటి పాలికలు ఇంట్లో ఉంటాయి. అవి ఎంత ఎత్తు పెరిగి వృక్షాలలా అయిపోతే ఇంకా అవి ఎక్కడానికి వీలు లేక వంగిపోతాయి. కొన్ని అంత గుబురుగా పెరగాలి, అంత జాగ్రత్తగా రక్షించాలి. కన్యాదాత వంటి నీళ్లు పోసి కాపాడాలి. 16 రోజులు అయిపోయిన తర్వాత బ్రాహ్మణుణ్ణి పిలిస్తే బ్రాహ్మణుడు కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు చెప్తూ ఆ చేతిలో పట్టుకున్నటువంటి పాలికల్ని ఏదైనా మట్టి ఉన్న దగ్గరికి విసిరేయాలి. పాలికల్ని పేరంటాళ్లని పిలిచి సువాసులకి దానాలు ఇస్తున్నారు ఈ మధ్య. అలా ఇవ్వకూడదు. పాలికా విసర్జనము అని పాలికని తీసుకెళ్లి మళ్ళీ ఇంకో సువాసునికి ఇచ్చారనుకోండి, అందులో వంశం పెరగడం, సంతానం పెరగడం. ఆవిడేం చేస్తుంది? కన్యాదాత విసరాలి తప్ప ఇంకొకరికి ఇస్తే ఇంకొకరు ఆ పాలికలు పట్టుకోకూడదు. ఇవ్వడం తప్పు, పుచ్చుకోవడం తప్పు. ఇవాళ ఏం చేస్తున్నారంటే పేరంటాలని పిలిచి పాలికలు ఇచ్చేస్తున్నాం అంటున్నారు 16 రోజుల పండుగ నాడు. ఇచ్చేవాడికి తెలియదు, పుచ్చుకునేవాడికి తెలియదు. వీళ్ళు వెళ్ళి పుచ్చుకుంటున్నారు. అలా పుచ్చుకోకూడదు పాలికలు, అలా ఇవ్వకూడదు కన్యాదాత. సమంత్రకంగా ఈ 5 పాలికల్ని మట్టి మీదకి విసిరేస్తారు. అవసరమైతే ఓ కారు వేసుకుని 5 పాలికల్ని పట్టుకుని చక్కగా ఏ నదీ తీరంలోకో ఏటి తీరంలోకో లేకపోతే ఏదైనా బాగా మట్టి ఉన్న విశాలమైనటువంటి ప్రదేశంలోకో వెళ్లి చక్కగా ఓ పంచి కట్టుకుని ఉత్తరీ అని చెప్పి వేసుకుని పార్వతీ పరమేశ్వరుల్ని లక్ష్మీనారాయణుల్ని తలుచుకుని నా పిల్ల అక్కడికి వెళ్ళినందుకు ఆమె కడుపున బుట్టడు సంతానం పుట్టి ఇలా వృద్ధిలోకి వచ్చి వాళ్ళ వంశం తామరతంపరగా పెరగాలి, వాళ్ళు నన్ను తాత అని పిలవాలి, నేను మురిసిపోవాలి, ఈశ్వరా అలా అనుగ్రహించు అని పాలికల్ని విసరాలి. 5 పాలికల్ని విసిరిన రోజేదో అది 16 రోజుల పండుగ. అక్కడతో కన్యాదాత వివాహక్రతువు పూర్తి చేసేస్తాడు. అది 16 రోజుల పండుగ. కానీ ఇవాళ మనం రకరకాలుగా చేస్తున్నాం. ఇవన్నీ మీ దృష్టిలోకి నేను సాధ్యమైనన్ని విషయాల్ని పెట్టే ప్రయత్నం చేశాను. వీటిని మీ అందరూ అనుభవించి ఆనందించెదరుగాక. అన్ని వర్ణాల వారికి ఇందులో ఉన్న సమస్తం చెల్లుతాయి, స్నాతకం తప్ప. అందరూ చెయ్యొచ్చు. ఆఖరికి శాస్త్రం ఏమందో తెలుసా అండి? ప్రవేశ హోమం కూడా బ్రాహ్మణుడు చేయొచ్చు అని చెప్పింది. బ్రాహ్మణుడు చేస్తూ ఆ మంత్రాలు ఈయన పేరు మీద చెప్పచ్చు. చాలా మంత్రాలు వరుడు చెప్పవలసినవి, వధువు చెప్పవలసినవి చెప్పకుండా బ్రాహ్మణుడు చెప్పి చేయించట్లా ఆచార్యముఖేన. ప్రవేశ హోమం, ప్రధాన హోమం అన్ని కూడా బ్రాహ్మణుడు చేసి ఆ ఫలితాన్ని వాళ్ళకి ధారపోయొచ్చు, చేయించవచ్చు. వ్యాఖ్యాతలు ఒప్పుకున్నారు. వ్యాఖ్యాతలు అంగీకరించింది ఏవి బ్రాహ్మణేతరులకు వద్దని చెప్పారంటే స్నాతకం ఒక్కటే వద్దని చెప్పారు. అంటే వాళ్ళు వేద విద్య వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి, వాళ్ళ వ్యక్తిగత జీవితం కుదరదు కాబట్టి వాళ్ళకి దానికి దూరంగా ఉండు అని చెప్పి బీజాక్షరాలు ముట్టుకుని లేనిపోని ఇబ్బందులు వాళ్ళకి వస్తాయని స్నాతకానికి దూరంగా పెట్టమన్నారు. ఇక స్నాతకంతో సమానమైన శక్తి వాళ్ళకి ఇవ్వడానికి శమీ పూజ చేయించమని చెప్పారు. అందుకని వాళ్ళకి సమానమైన స్థాయి ఇచ్చేశారు ఆ పూజతో. తప్ప వివాహక్రతువునందు కొన్నింటిని కొంతమందికి చేయించమని చెప్పకూడదు. అలాగే శాస్త్రకారులందరూ పెద్దలందరూ అంగీకరించి ఉన్నారు. తెలిసిందండి? అందుకని మీరు హాయిగా చక్కగా అందరూ కూడా అలా అనుభవించి రాబో కాలంలో అలా అందంగా వివాహములు జరిగి మళ్లీ మన సనాతన ధర్మం 1000 కలలతో విజృంభించి అందరూ సంతోషించేటట్టుగా పెళ్లిళ్లు జరగాలి అని ఆ పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ